పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీమద్ భగవద్గీత క్షేత్రజ్ఞ విభాగ యోగం. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి, సర్వక్షేత్రేషు భారత, సర్వక్షేత్రేషు భారత, క్షేత్రజ్ఞయోర్జ్ఞానం, క్షేత్రజ్ఞయోర్జ్ఞానం, యత్తజ్ఞానం మతం మమ, యత్తజ్ఞానం మతం మమ. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. హే భారత, భరత కులోత్పన్న భారత, భాయీం రతః భారత. అది ఆత్మయందు రచించ ఎవడైతే అర్థమైందా రమిస్తాడో వాడి పేరు, అందరి పేరు కూడా భారతే. అది అన్నమాట. భాయీం రతః, పరమాత్మయందు ఎవడైతే రతః ఆసక్తి ఉంటుందో అతడు భారతుడనమాట. అందుకు అర్జున అని సంభవంలో భారత, హే భారత, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు. అది శ్లోకంలో చెప్తున్నారు. సర్వక్షేత్రేషు అంటే సమస్త శరీరముల యందు, క్షేత్రజ్ఞం మాం నన్ను క్షేత్రజ్ఞునిగా తెలుసుకొనుము. సామాన్యమైన శ్లోకానికి కొన్ని అర్థం అన్నమాట. సమస్త క్షేత్రముల యందు అంటే ఈ దేహముల యందు నన్ను నీవు క్షేత్రజ్ఞునిగా తెలుసుకో అని చెప్పాడు. ఇంతకుముందు క్షేత్రం అంటే ఏం చెప్పాడు? శ్లోకంలో క్షేత్రం అంటే ఏమిటి? ఇప్పుడు క్షేత్రజ్ఞుడు అంటే ఎవరో చెప్తున్నారన్నమాట. ఈ రెండు విభాగం, ఒకటి క్షేత్రము, రెండు క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞయోహో జ్ఞానం ఎత్తు. ఏ జ్ఞానమైతే ఇది క్షేత్రము, ఇది క్షేత్రజ్ఞుడు అన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో తత్తు జ్ఞానం చాలా గొప్పది అంటున్నారు. ఇది క్షేత్రము, ఇది క్షేత్రజ్ఞుడు అన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానం చాలా గొప్పది. అది గొప్పదని నా అభిప్రాయం అంటున్నాడు. నీ అభిప్రాయం ఎలా ఉన్నా నాకు సంబంధం లేదు అర్జున, నా అభిప్రాయం. ఎందుకంటే నన్ను అడిగావు, నీ అభిప్రాయాన్ని తీసుకుంటాను, కానీ దాన్ని నేను స్థిరపరుస్తానన్న మాట మాత్రం ఖాయం కాదు. నువ్వు చెప్పిన అభిప్రాయాన్ని తీసుకోకపోతే నీకు కోపం వస్తుంది, కాబట్టి తీసుకుంటా కాసేపు. కానీ ఆ అభిప్రాయం ఏమిటి స్థిరమంటే, ఎవరు దీన్ని అడిగా మొట్టమొదట ఏది శ్రేయో మార్గమో అది చెప్పమన్నా. అయితే మరి ప్రశ్న జవాబులు లేకుండా ఎలాగవుతుంది? ప్రశ్న జవాబు ప్రతి వారికి ఉండాలి. విద్యలో స్కూల్లో ఎంతవరకు ఏమొచ్చిందో ఆయనకు అడుగుతుండాలి, ఆయన సమాధానం చెప్తుండాలి, తెలుసుకోవాలి. కానీ తుది నిర్ణయం ఎవరిది? మరి విద్యార్థిదా, అధ్యాపకుడిదే ఏమంటారా? కాబట్టి ఇది చాలా గొప్పదని నా అభిప్రాయం అని చెప్పాడు. ఒక్కోసారి ఒప్పుకుంటాడు ఆయన, ఒప్పుకోడా ఆయన మాటను కాదనడు. ఎందుకంటే తోవలోకి తీసుకురావాలంటే ముందు వాళ్ళ మాటల్ని మనం కొంచెం స్వీకరించాలి. అన్నీ మన మాటలు అంటే వాళ్ళకి కొంచెం కోపం వస్తాయి. మన మాట కూడా ఈ స్వామి వింటున్నాడు, అది గురువు గారు వింటూ ఉన్నారు, ఈ అధ్యాపకులు వింటున్నారు, ఈ డాక్టర్ గారు వింటున్నారు అంటున్నటువంటిది మనం కాస్త తీసుకోవాలి. అది ఇంతకుముందు అడిగారు, మనస్సు చాలా చెలుస్తూ ఉన్నది, దీన్ని నిలుపుట కష్టము అని చెప్పాడు. ఎవరు? అర్జునుడు. చెప్పాడా లేదా? చెప్పినాడు. చెప్పేస్తే ఇది ఎలా నిలుపుట కష్టం అంటే ఆ ఉదాహరణ చెప్పాడు. ఏం ఉదాహరణ చెప్పాడు గుర్తుంది అందరికీ? ఎలాగ నిలపడం కష్టమంటే వాయురివ సుదుష్కరం, గాలి నిలుపుట ఎంత కష్టమో అంత కష్టం చెప్పాడు.
అని నిలపడానికి కష్టం. అది సాధనకి ఎలాగంటే మీరు చెప్పేది అభ్యాసమేనా? సరే, కష్టమని చెప్పాడు. కష్టమని చెప్పిన దాన్ని సాక్షాత్తుగా ఒప్పుకున్నాడు. ఎవరు ఒప్పుకోవడం లేదా? ఒప్పుకున్నాడు. ప్రమాణ శ్లోకం చెప్పండి. అక్కడే ఉంది, పక్కనే అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చల. అది అసంశయం చెప్పేశాడు. మనస్సును నిగ్రహించుట, ఇందులో మనస్సును నిగ్రహించుట కష్టము అన్న విషయంలో ఆవగించంత మాత్రం కూడా సందేహం లేదు అన్నాడు. అంటే దేనికి ఒప్పుకున్నట్టు? ఒప్పేసుకున్నాడు. ఇంక ఒప్పుకున్నది ఈయనేమో చెప్పల చిత్తము, దీన్ని నిగ్రహించడం కష్టము, వాయువు నిగ్రహించడం వల్ల దీనికి బాగా దుష్కరమని చెప్పాడు. ఈ చెప్పిన మాటకి ఆయన ముద్ర వేశాడు. అర్థమైంది? అర్జున నేను చెప్పిన దాంట్లో ఏమీ సందేహం లేదు, దీన్ని నిగ్రహించడం కష్టమని చెప్పేశాడు. ఇప్పుడు ఇక అర్జున కూడా సంతోషపడిపోయాడు. ఎందుకంటే నేను చెప్పిన మాటకి శభాష్ అన్నాడు అని. ఎంతసేపు సంతోషపడతాడు? పావు గంట 10 నిమిషాలు ఆయన సంతోషం అని ఊరుకుంటాడు. ఇప్పుడు అప్పుడు ప్రారంభిస్తాడు అనమాట. ఎందుకంటే ఇక అప్పుడు ప్రారంభించాడు. ఆయన నువ్వన్నీ మాట నేను కాదని లేదు కానీ మనస్సు నిలుపుకోవడానికి సాధనలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు అనమాట. అభ్యాసనత కొంతయ అందుకని అర్జున విషయం ఏమిటి అంటే ఇది అభిప్రాయం. ఇక ఈ సమస్త శాస్త్రాలు ఉన్నాయి. ఎన్నైతే వేదాంతం అన్నట్టు ఉపనిషత్తులు ఉన్నాయో, ప్రకరణ గ్రంథాలు ఎన్ని ఉన్నాయో, ఇక ప్రస్థానత్రయాలు ఎన్ని ఉన్నాయో, ఇవన్నీ దేనికోసం చెప్తాయంటే 1 క్షేత్రము, 2 క్షేత్రజ్ఞుడు. బాస్ ఇంతేనయ్యా అని చెప్పేశాడు. ఈ 2 చెప్పిన దేనికి? 1 శరీరం, 2 శరీరం నడిపించేవాడు. ఇంతే. ఈ 2 ఎంత డీప్కి వెళ్ళిపోయిందయ్యా, మాకేం అర్థం కాలేదు వేదాంతం అంటే. ఏమి డీప్ లేదు, పాడు లేదు. ఏమంటారు? మనం ఎక్కడ కూర్చొని మనం చూడరాని ఎక్కడో దేశాల విషయాలు చెప్తూ ఉంటుంటే అది డీప్ లాగా ఉంటుంది మనకి. ఏవో దేశాల్లో మనం ఎల్లప్పుడూ చూడరాని విషయాలు చెప్తూ ఉంటుంటే మనకి ఎలా ఉంటుంది? ఇది డీప్గా ఉంటుంది. ఇదేమో ఎక్కడ విషయం కాదు, ఇక్కడ మన విషయమే. ఇక డీప్ ఇంకేముంది? లోపల ఉన్నది ఒకటి, బయట ఉన్నది ఒకటి. ఏమిటి? లోపల ఉంది పరమాత్మ ఉన్నాడు, బయట ఉన్నాడు ఆయన దేహం ఉన్నాడు. దేహం కోసం చెబుతాడు, ఆత్మ కోసం చెబుతాడు. ఏ శాస్త్రమైనా అంతే. అది ఎన్ని భాష్యాలు అవని, ఎన్ని తర్కాలు పెట్టని, ఎన్ని అవచ్ఛిన్నాలు పెట్టని, తావచ్ఛిన్నాలు పెట్టని చదువుతున్నప్పుడు అన్నీ ఉంటుంటాయి. ఎంత పంక్తి ఉంటాయి. చూస్తే ఏమిటంటే ఇలా తిప్పి ఇలా బొట్టు పెట్టుకుంటే ఎంత చెప్పొద్ది? 10 నిమిషాలు పడుతుంది. ఇలా బొట్టు పెట్టి అంతే అర్థం దానికి. ఆ 2 లైన్లు చదివితే ఏమొచ్చిందంటే ఇంత. ఎందుకని అంత పెట్టాడంటే బుద్ధి కౌశల్యత. దానికి బుద్ధి వరిపిడనమాట. కత్తి బాగా నూరితే బాగా తిరుగుతుందంటే బుద్ధి వరిపిడనమాట అది. అందుచేత ఏం తేలిపోయింది మనకి ఇందులంటే సామాన్య అర్థము తెలుసుకోవాలి కదా. సమస్త శరీరముల యందు నన్ను క్షేత్రజ్ఞునిగా నేను సమస్త శరీరం ఏదైతే విద్యమానమై ఉన్నదో నన్ను క్షేత్రజ్ఞునిగా తెలుసుకో. ఆ క్షేత్రము ఇది క్షేత్రమని బాగా తెలుసుకో. ఒట్టిగా కాదు. ఈ దేహము, ఇది పరమాత్మ, ఈ 2 ముక్కలు తెలుసుకొని భ్రమ పడకో. ఈ 2 ముక్కలు ఎన్నో అనుకున్నాం కదా. ఒక చిలకకేమో ఈ దేహము, ఇంద్రుడు పరమాత్మ అని నేర్పామంటే అది రోజు అదే అంటూ ఉంటుంది. ఇందులో కూర్చొని ఈ దేహము, ఇంద్రుడు పరమాత్మ అని అంటూనే ఉంటుంది. ఇక మనం ఈ దేహము, ఇంద్రుడు పరమాత్మ అంటూనే ఉంటుంటాం. ఆ చిలకి కూడా ఆ కొట్టే తుపాకి చూపెడితే దేహం లేదు, పరమాత్మ లేదు, కేజీ ఎగిరిపోదు. మనకి కూడా ఏదో కష్టం వచ్చి వాలిందంటే మన దేహం పర్వతం ఎగిరిపోతుంది. కాబట్టి ఈ 2 ఉప్పు అంటే గాలికి ఎగిరిపోయినవే. అలా కాదు అర్జున. తెలుసుకో, సమగ్రంగా తెలుసుకో, సావధానంగా తెలుసుకో, సంపూర్ణంగా తెలుసుకో, విచారణ చేసుకో. విచారించేసినావా ఎక్కడికి పోదు. కొత్తగా ఒక గ్రామం వెళ్ళాం, మనం ఒక టౌన్కి వెళ్ళాము, ఒక్కసారి చూసాం. కాళ్ళు దిగా ఇంటికి వెళ్ళి వచ్చేసాం, మళ్ళీ పోలే. ఇప్పుడు ఇది ఎక్కడ ఉందో అదేదో మనకి ఏం తెలియదు. ఏమయ్యా ఆ రోజు వచ్చా కదా, అక్కడి నుంచి ఫోన్ చేస్తున్నాడు, అక్కడికే వచ్చే అంటాడు ఆయన. ఎక్కడికి వచ్చేది? అది ఏ సందులోకి వెళ్ళాలో ఏ గొంతులోకి వెళ్ళాలో మనకేం అర్థం అవ్వదు. ఇలాగే ఉంటుంది అనమాట విచారం లేకపోతే. అదే మనం 4 సార్లు నడుచుకొని వెళ్ళి ఆ సందులు తిరిగి 4 సార్లు వెళ్ళామనుకోండి,
ఆ రూమ్లో దిగిన తర్వాత ఒకసారి బజార్కి వచ్చాము, ఇంకోసారి ఏమో షాప్కి వెళ్ళాము, ఇంకోసారి అక్కడికి వెళ్ళాము, ఇంకోసారి స్టేషన్కి వెళ్ళాము. అదే 4 పక్కల లైన్లు వెళ్ళి ఎక్క స్థానంకి వెళ్ళాము. ఇప్పుడు ఏమైంది ఆ స్థలం? మనం దాన్ని విచారణ అంటారు. ఏమీ లే, విచారణ ఏమిటంటే ఇదే విచారణ. ఉన్నది అదే కానీ విచారణ. ఇక వారికి 4 సార్లు తిరిగేసరి మనకేమైపోద్ది? అన్ని సందులు, ఏ సందులు వెళ్ళాలా, ఏ గొంతులు, ఏ లెఫ్ట్, ఏ రైట్, ఏ స్ట్రైట్ అని తెలిసిపోతాయి మనకి. ఈ ఒక్కసారి ఇల్లు వస్తామా ఏమీ తెలియదు. అదే అదే అలాగనే మన విచారం లేకుండా ఒకసారి అహం బ్రహ్మాస్మి బ్రహ్మేవాహమేశ్వ అనుకుంటుంటే ఈ దగ్గర ఉంటుంది, చిలక పళ్ళు పిల్లగా అయిపోదా. అందుకే చెప్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు ఆచార్యుల వారి భాష్యాన్ని విడదీసుకుంటాం. ఏవం ఈ ప్రకారముగా క్షేత్రజ్ఞం ఉక్తౌ కిం ఏతావాన్ మాత్రేణ జ్ఞానేన జ్ఞాతవ్యావితి. మనకి చెప్తూ ఉన్నారు. క్షేత్రం, క్షేత్రజ్ఞం ఈ రెండు చెప్తున్నారు. కిం ఏతావన్ మాత్రేణ, ఇంతటి చేత దీని ద్వారాగా జ్ఞానేన, ఏతావన్మాత్రేణ జ్ఞానేన అంటే ఏమిటి? ఇటువంటి జ్ఞానము ద్వారా జ్ఞాతవ్యా ఇది, జ్ఞాతవ్యౌ ఇది, జ్ఞాతవ్యావితి. ఎందుకంటే జ్ఞాతవ్యౌ అక్కడ ఇతి అన్నమాట. ఈ రెండు మళ్ళీ ఏమిటి మనకు అవాదేశం వచ్చి జ్ఞాతవ్యావితి వచ్చిందనమాట. అక్కడ ఎందుకు జ్ఞాతవ్య వచ్చింది? క్షేత్రము క్షేత్రజ్ఞుడు రెండు అవి. అందుచే ద్వితీయ వచనంలో జ్ఞాతవ్యౌ ఇతి. దీని చేత తెలుసుకోదగినది తెలుసుకున్నట్లే అంటావా అని అంటున్నాడు. అంటారు దీని చేత తెలుసుకోదగినది తెలుసుకున్నట్లే అంటావా అని అంటున్నాడు అన్నమాట. అందుచేత అలా కాదు, నా ఇత్యుచ్యతే, ఆ విధంగా మాత్రం అవదు. నన్ను అందరిలో ఉన్న క్షేత్రజ్ఞనిగా చూడు, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ది సర్వక్షేత్రముల్లో ఉన్న నన్ను ఒక్కడిగా చూడు అని అంటున్నావా? ఏకం అని స్థిరపరుస్తున్నావు. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ నేహనానాస్తి కించన అనే వాక్యాన్ని దృష్టిలో పెట్టుకొని స్థిరపరుస్తున్నావా? అది కాదంటున్నాడు. అది కుదరదు అంటున్నాడు. అన్ని మాట ఏమి కుదరని కుదరదు. సరే, ఎందుకు కుదరదంట అని అడుగుతాయేమో చూడంటున్నాడు. క్షేత్రజ్ఞం యథోక్త లక్షణం చాపి మాం పరమేశ్వరం అసంసారినం విద్ధి జానీహి. ఏం చెప్తున్నాడు? క్షేత్రజ్ఞం యథోక్త లక్షణం, పూర్వం చెప్పిన లక్షణ ప్రకారంగా ఇక్కడ క్షేత్రజ్ఞము అన్నటువంటి విషయాన్ని ఎవరు మనం తెలుసుకోవాలి కదా. క్షేత్రం అంటే శరీరం తెలిసిపోయింది, క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు అన్నటువంటి ఇప్పుడు చెప్తున్నాడు. క్షేత్రజ్ఞుడు అన్నదానికి విషయం ఒకటి పరమేశ్వరం. క్షేత్రజ్ఞుడు ఎవడై అంటే పరమేశ్వరం. ఇంకా అతను ఎలాంటి వాడు? అసంసారినం. క్షేత్రజ్ఞుడు అనేవాడు అసంసారి. అతడు ఎవడు? పరమేశ్వరుడు. క్షేత్రజ్ఞుడు అనేవాడు ఎవరని ప్రశ్న మనకేసారనుకోండి. క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు? రెండవ క్షేత్రజ్ఞం చాపిమా విద్ది, క్షేత్రజ్ఞుడు తెలుసుకోమన్నాడు. ఇప్పుడు క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు? మరి మనం లోక వ్యవహారంలోనూ వ్యవహరిస్తున్న భాషల్లో ఉన్నాడు ఆ క్షేత్రజ్ఞుడు. ఈ లోక వ్యవహారం మాటల్లో ఆ క్షేత్రజ్ఞుడు అనేవాడు ఉన్నాడా లేదా మన సందేహం. మన ఏదైతే పరమేశ్వరం అంటే పరమేశ్వరునండి, కృష్ణుడనండి, ఏదనండి ఒకటి అనుకోండి. కానీ ఇక్కడ ఏంటి? పరమశ్చ అసౌ ఈశ్వర. పరమశ్చ గొప్పదైనటువంటి వాడు, రెండవది లేనటువంటి వాడు, అందుకు పరమేశ్వరు. అసౌ కర్మధార్యం ఏమి అది ఇప్పుడు అభేదాన్ని తెలుపుతుంటుంది. కాబట్టి పరమశ్చ అసౌ ఈశ్వర. ఆయన పరమం అన్నటువంటి వాడు ఈశ్వరుడి కంటే భిన్నమో కాదు. ఆయనకే పరమేశ్వరుడు అంటే ఏమిటి? రెండవ వాడు లేనివాడిని పరమేశ్వరుడు అంటారు. అది దేవుడు కానీ అది అటువంటి పరమేశ్వరం. ఇంకా అతను ఎలాంటి వాడు? అసంసారినం. అతడు అసంసారి. సంసారి అంటే ఏమిటి? నేను అనుకున్నా. సంసారి అంటే బౌద్ధుడు, అంటే జన్మజరామృతి ప్రవాహంలో ఉన్నవాడు. ఇంకా మరి సంసారి అని ఎవరికి పేరు వస్తుంది? జీవుడికి సంసారి అని పేరు వస్తుంది.
జీవుడికి ఏం పేరు వస్తుంది? సంసారి. జీవభ్రాంతి ఉన్నంత వరకు సంసారే. ఎప్పుడు జీవభ్రాంతి పోయిందో ఆ సంసారి అయిపోతున్నాడు. అది అందుచేత అసంసారినం విద్ధి. క్షేత్రజ్ఞుడిని సంసారిగా నీవు ఎప్పుడు అనుకోకు. ఆయన కంసారే కానీ సంసారే కాదు. ఆయన ఎవడు? కంసారే. కంసారి అంటే ఎవడు? అజ్ఞానాన్ని హరింపజేసిన వాడు అనమాట అర్థం. అక్కడ కంసారి అంటే అజ్ఞానాన్ని హరింపచేసిన వాడు, కానీ అజ్ఞానానికి మిత్రుడితడు కాదు. అందుచేత అసంసారినం విద్ధి జానీహి. అది విద్ధి అంటే తెలుసుకో. దానికి ఇంకో పదం జానీహి. అయితే ఇక్కడ శ్లోకంలో సర్వక్షేత్రేషు అన్నారు. ఇక్కడ సర్వక్షేత్రేషు అంటే ఇస్తున్నారన్నమాట. సర్వదేహములు ఎందు. ఇక్కడ సర్వదేహములు అంటే మనకి గవాన్ అర్థం వస్తుంది. అందుకని భాష్యకారులు మళ్ళీ అక్కడ ఏం చెప్పారు? మనకి సర్వదేహాలంటే మన మానవులు ఎంతమంది అయితే ఉన్నామో మనలో ఒకరు బహువచనం అండి, ఇద్దరు. అంతేగా. సంస్కృతంలో బహువచనము, ద్వివచనము, ఏకవచనం ఉంటుంది. మనలో ఏముంటుంది? ఒకటి ఏకవచనం, రెండు బహువచనం. తెలుగులో మరి ద్వివచనం లేదు. సంస్కృతంలోనే రామ రాము రామ, అర్థమైందా? అంతే. ఇందులో మాత్రం ఇంకేమీ లే. రాముడు రాములు, ఇంకంతే. కాబట్టి ఇందులో బహువచనం ఉంటుంది. అందుకు చెప్తూ ఉన్నారు. బహువచనం మనకు వచ్చినప్పుడు సర్వదేహేష్ అంటే ఎక్కడ వస్తుంది మనకి? మన మానవుల్లో శరీరాలు ఎన్ని దేహాలు ఉన్నాయో, వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ బాలులు కానీ పెద్దలు కానీ చిన్నలు కానీ ఈ మానవ దేహాలు అని మనకు అర్థం వస్తుంది సర్వదేహేషు అనేసరికి. సర్వదేహేష్ అంటే మానవ దేహాలే కాదయ్యా. ఏమో చెప్తున్నారంటే భాష్యకారులు, బ్రహ్మాది స్తంభ పర్యంత అనేక క్షేత్రోపాధి ప్రవిభక్త తం. అది నిరస్త సర్వోపాధి భేదం. ఈ విధంగా సత్ అసత్ ఆది శబ్దే ప్రత్యయ గోచరం విద్ధి ఇత్యభిప్రాయ. అంటే బ్రహ్మాది స్తంభ పర్యంతం. ఇప్పుడు ఏం తీసుకోవాలి? బ్రహ్మలోకం తీసుకున్నాం. అక్కడ ఈ క్షేత్రజ్ఞుడు అనేవాడు అన్ని శరీరాల్లోనూ ఉన్నాడు. సర్వశబ్దం ఏమిటంటే సృష్టి ఎంతవరకైతే ఉందో అవన్నీ అన్ని దేహాలు సర్వశబ్దానికి అర్థం. ఇప్పుడు మన సృష్టిలో ఆయన ఏ దేహాలు అయితే నిర్మించినాడో ఆ దేహాలన్నీ సర్వశబ్దానికి అర్థం. ఏ దేహాలైతే ఆ దేహాలు. ఇప్పుడు ఆయన ఏమిటి? బ్రహ్మాది దేవతల ముందు సృష్టించినాడు. బ్రహ్మను సృష్టించాడు, విష్ణువుని సృష్టించాడు, ఈశ్వరుని సృష్టించాడు. వీళ్ళ ముగ్గురు 3 పోస్టులు అనమాట. వీళ్ళకి అసిస్టెంట్లు ఉండాలా? మరి వాళ్ళతో పని అవుద్ది. అక్కడే మాత్రం అసిస్టెంట్లు పనులు అవుతాయా? ప్రధానమంత్రి అక్కడ ఉన్నాడంటే మరి ఆయనకి ఉపమంత్రులు అందరూ ఉంటే అసిస్టెంట్లు వాళ్ళు ఆయనకి. దగ్గర మినిస్టర్లు అందరూ ప్రధానమంత్రికి అసిస్టెంట్లు, ఆయన పిఏ వేరే దాని సంగతి. కాబట్టి మరి వీళ్ళ పని నడవాలంటే ఉండాలి. అందుకు అప్పుడు అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, ఇంద్రాది దిక్పాలకులు, నవగ్రహాలు, ఇక అనేకమైనటువంటి విఘ్నేశ్వరుడు, ఇంకా వీళ్ళు వాళ్ళు మొత్తం అన్నీ ఆ దేవతలు అందరి శరీరాల్లోనూ నేను క్షేత్రజ్ఞునిగా తెలుసుకో. వాళ్ళందరిలో ఉన్నవాడు ఎవరు? నేనే క్షేత్రజ్ఞుడు. నన్ను ఏమంటారు? పరమేశ్వరుడు అంటారు, లేకపోతే అసంసారి అంటారు. అందుచేత బ్రహ్మాది. ఇక బ్రహ్మాది శబ్దం చేత మనమేమో అంతమంది చూసామా లేదో వస్తున్న చెప్పుకోవాలి కదా. 33 కోట్ల దేవతలు. అది ఏమంటారు? మొత్తం మీద ఎక్కడో ఉంటారు, మన దృష్టికి కనబడరా? అందుచేత ఆ 33 కోట్ల దేవతలలో ఎవడు క్షేత్రజ్ఞుడిగా మా విద్ధి తెలుసుకో. ఒక తెగ తీసేసాడు. ఇక అందరూ వస్తారు, దేవతలు వస్తారు, దానవులు వస్తారు, అందరూ వస్తారు దాంట్లో. ఇక రెండో మెట్టు దిగుతున్నాడు. ఇక అయ్యా ఇక మానవ శరీరాలు ఉన్నాయి. వాళ్ళకి ఇన్ని కోట్లేనే కానీ వాళ్ళు అంతకన్నా పెరగలే. ఆ రోజు నుంచి
ఈ రోజు వరకు 6 శరీరాలు 5 కోట్లే. మనం మాత్రం 32 కోట్లే అండి. మన భారతదేశం 100 కోట్లకి వెళ్ళిపోయారు. 130 ఎప్పుడో వద్దు అనుకోండి, అదే గుర్తు. ఇప్పుడైతే 130 కోట్లు. ఈ మొత్తం దేశాలని కలిపితే ఎన్ని కోట్లు అది మనకు తెలీదు. కాబట్టి ఇన్ని దేశాల్లో ఉన్నటువంటి మానవుల అందరి శరీరాలు, ఇన్ని కోట్ల శరీరాల్లోనూ నేను ఉన్నా. అర్థమైంది? నన్ను క్షేత్రజ్ఞగా తెలుసుకో. తెలిసిందే. ఇప్పుడు సరే, వాళ్ళ దేవతలు అయిపోయినారు, వాళ్ళదొక వర్గం, మనదొక వర్గం. మన వర్గం అంటే మన ఇంటి వర్గం కాదు, మొత్తం మన దేశాలు ఎన్ని ఉన్నాయో అన్నిటి మనదొక వర్గం అన్నమాట. ఇంకా 3వ వర్గం అన్నమాట, పశు పక్షి క్రిమి. అవి ఎన్ని కోట్లు అసలే లెక్కట్లేము, మన లెక్క దొరుకుతున్నాయి. కానీ ఇక చీమలు ఎన్ని కోట్లు, దోమలు ఎన్ని కోట్లు, నలులు ఎన్ని కోట్లు. అర్థమైంది? నలులు ఇప్పుడు లేవులే, ఇంతకుముందు పెద్ద మంచం పట్టుకు దులుపుతుండాలి. అదే పని. ఇక ఎండలేడు దులుపుకోవడం రోజు, అది పెద్ద. ఇప్పుడు ఆ నల్లులు ఎక్కడ పోయినా కనబడలే ఆవిడకా. నల్లులు లేవు, పేళ్ళు లేవు, పెళ్ళు లేవా, వాటి ముందు దోమలు వచ్చేసినా. కాబట్టి ఈ విధంగా పురులు ఎన్ని కోట్లు, పాములు ఎన్ని కోట్లు, ఇక ఇవన్నీ ఉన్నాయి. క్రిమి కీటకాది. ఎందుకంటే ఆయన స్తంభం తీసుకున్నాడు, అది అంతం తీసుకున్నాడు. ఇక మధ్యలో ఎలాగా వస్తాడు. అర్థమైందా? నేను ఆదిలో ఉన్నాను, అంతంలో ఉన్నాను అన్నాడు అనుకోండి, నువ్వు మధ్యలో ఉన్నావా లేవు అడగాలి. ఇంకా నేను ఆదిలో ఉన్నాను, అంతంలో ఉన్నాను అంటే మధ్యలో కూడా ఉంటాడు. అందుచేత ఇక ఈ స్తంభం నుంచి ఏం తీసుకోవాలి? సమస్త తిరిగే జంతువులన్నిటినీ తీసుకోవాలి. మరి ఇవి ఎన్ని వేల కోట్లు ఉన్నాయి మనకి తెలియదు. ఒక్కొక్కసారి ఇక్కడ బెల్లం ఉంటే అక్కడికే వచ్చేస్తే ఇంచుమించు 1000 చీమల్లా. అలా ఎన్ని వేలు ఎన్ని కోట్లు అవుతాయి తెలియదు కదా. అందుకే ఇన్నిట్లో ఉన్నటువంటి జీవుల్లో ఉన్నటువంటి నన్ను క్షేత్రజ్ఞునిగా తెలుసుకున్నా. ఇది అయితే ఇక్కడ భేదం ఏమిటంటే, అభేదమా భేదమా? దేవతలలోని దేవుడి క్షేత్రజ్ఞుడు ఉన్నాడో మానవుల్లోనూ ఆయన అంతే. మానవుల్లో ఎవడున్నాడో పశుపక్షాదుల్లో కూడా అంతే. అందుచేత సర్వక్షేత్రేషు అనేసాడు ఇక్కడ. క్షేత్రజ్ఞం చాపి మా విద్ధి సర్వక్షేత్రేషు భారత. ఇన్ని శరీరములలో ఉన్నటువంటి చైతన్యము ఏదైతే ఉన్నదో పరమేశ్వరుడు ఒకడా నానా. ఇది కావాలి మనకి ఇప్పుడు. ఒకడా నానా. నానా అంటే ఏమిటి? ఎక్కువ, అనేకం. ఒకటంటే ఒకటి. ఇన్ని శరీరాలు ఉండేటప్పుడు ఇంతమంది పరమేశ్వరుడు లేకుండా ఒక్కడే ఉంటాడా? ఇదేమైనా సంభవమా అని ఒకడు చెప్తాడు. అంటారు. ఇక దానికి మనం ఎస్ అంటామా? లేదు, అన్నిట్లో ఉన్నవాడు ఒక్కడే అని ఇంకోటి చెప్తాడు. ఇప్పుడు దేనికి ఓటు వేయాలో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఓట్లు ఇప్పుడు మనం దేనికి ఓటు వేయాలి? ఏకమైన దానికి ఓటేస్తే తెలియకపోతే పుణ్యం వస్తుంది, తెలిస్తే ఇది మోక్షం వస్తుంది. ఏక ఉన్న దానికి ఓటేస్తే తెలియకపోతే పుణ్యం వస్తుంది, తెలిస్తే మోక్షం వస్తుంది. అనేకమైన దానికి ఓటేస్తే అది పాపం వచ్చేస్తుంది, ఇక మోక్షం కాదు. పునరపి జననం పునరపి మరణం. అది నరకం అని చెప్పలేం కదా, వచ్చింది కూడా. ఎందుకంటే వాడు చేసిందంతా ఇక్కడ మంచి పోలేనా అక్కడికి వెళ్ళిపోతాడు. కానీ మొత్తం మీద వాడికి పునరపి జననం పునరపి మరణం. మనం అందరిలో ఉన్నవాడు నానా అనుకున్నాం అనుకోండి, పాపం వచ్చేస్తుంది. అందరిలో ఒకడా అనుకున్నాం అనుకోండి, పుణ్యం వచ్చేస్తుంది. ఇవన్నీ పుణ్యం రావడానికి ఉపాయాలు అన్నమాట. ఇప్పుడు అందుచేత చెప్తూ ఉన్నాడు, అందరిలో ఉన్నటువంటిది ఒక్కటే చైతన్యం. ఏకమేవా చతుర్ముఖేంద్ర దేవేషు మనుషాశ్వగవాదిషు చైతన్యమేకం అని చెప్పేశారు. చతుర్ముఖేంద్ర దేవేషు ఒకటి తీసుకున్నాడు, బ్రహ్మాది దేవతలేంద్ర. మనుష తీసేసుకున్నాడు, గజాదిషు. అది చతుర్ముఖేంద్ర దేవేషు మనుషాశ్వ గవాదిషు చైతన్యం ఏకం. అది అందుచేత ఇందులో మనకి తేడా లేదు. ఇది తెలుసుకోమన్నా. నేను అందరిలోనూ ఉన్నాను.
మనకి ఏం కావాలి? ఈ జ్ఞానము దృఢపడాలి. అందరిలో ఉన్నవాడు ఒక్కడే అన్నట్టు దృఢపడాలి. అది మరి దృఢపడాలి అంటే సామాన్య దృఢపడతాడా? అది నిత్యము కొంచెం శ్రవణ మరణాలు జరుగుతూ ఉంటే దృఢపడతాది, లేకపోతే దృఢపడదు. అది దృఢపడింది అంటే ఇక మనకేంటి? జీవన్ముక్తులు అవుతాం. ఇక ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అడవిలో కూర్చున్నా, కొండ గుహల్లో కూర్చున్నా ఈ విచారణ జ్ఞానం లేనివాడు జీవన్ముక్తుడు కాలేడు. మనం అనుకుంటాం, ఆహా కొండ గుహలో వాళ్ళు ఉన్నారా, అటువంటి భాగ్యం ఎన్ని జన్మలు కలుపుతుందో మనం నమస్కారం చేస్తుంటాం. కొండ గుహల్లో ఉంటే మోక్షం వస్తుందా? కొండ గుహల్లో మనకంటే ఈ లేని కొండ గుహల్లో కూడా ఎలుకలు ఎన్నో అంటుంటాయి. గుహల్లో కాదు, గుహల్లో ఉన్నవాడికే మోక్షం వస్తుంది అనుకుంటే మనం వెళ్ళని చోట్ల కూడా ఎలుకలు సొరంగాలు పెట్టే ఉంటాయి. కాబట్టి నహి ఆ గుహలో కూర్చున్నది మాత్రంలో లేదు. జ్ఞానం పరం కారణం. దానికి ఏం కావాలంటే ఈ విచారణ ఏకత్వమా అనేకత్వమా విచారణ చేసుకుంటూ ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు ఒక్కడే. అది ఆ క్షేత్రజ్ఞుడు అందరిలో ఉన్నాడు. క్షేత్రజ్ఞుడు అంటే మనలో ఉన్నాడా లేదా ప్రశ్న. ఇప్పుడు ఏంటంటే విచారణ ఎక్కడంటే సర్వక్షేత్రేషం చెప్పేసినాడు. ఇక మన ఇందులో మనని వదిలిపెట్టి మిగతా క్షేత్రాలా, మనతో కలుపుకొని క్షేత్రాలా? అది కదా మళ్ళీ. ఎందుకంటే స్వామి ఎక్కడో క్షేత్రాలు చెప్పే మన సంగతే చెప్పలేదు అనుకుంటాడు తర్వాత. అది ఇక రామాయణం రాముడికి చేత ఏదైనట్టు ఉంటుంది అనమాట. రామాయణం రాముడికి చేత ఏదైనట్టు ఉంటుంది కదా ఇది. అందుచేత ఆ క్షేత్రాల్లో ఏముందో ఈ క్షేత్రాలు మన క్షేత్రాల్లో. అందుకే ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి. భూతాలంటే ఎవరు? జీవులు. అది అనమాట. మళ్ళీ భూతాలు, ప్రేతాలు, పిశాచాలు అక్కడ పోకూడదు అందరూ. అందుకని భూత శబ్దం పంచభూతాత్మక శరీరమైనటువంటి ఈ జీవులనమాట. అందుకే ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి. ఇది ఇప్పుడు ఎవరైనా మనకి ప్రశ్న వేశారు, అసంసారి ఎక్కడ ఉన్నాడు అని. అసంసారి ఎక్కడున్నాడు? అసంసారి ఈజ్ ఈక్వల్ టు పరమేశ్వరుడు. పరమేశ్వరుడు ఈజ్ ఈక్వల్ టు క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞుడు ఈజ్ ఈక్వల్ టు నేను. క్షేత్రం ఈజ్ ఈక్వల్ టు నేను దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు ఎక్కడ విచారం లేదు, ఎక్కడ పర్లేదు కదా. పరమేశ్వరుడు అంటే ఎక్కడ ఉన్నాడు అనుకుంటాం. క్షేత్రజ్ఞుడు అంటే ఆయనే క్షేత్రంలో ఉంటాడు, కాశీలోనో రామేశ్వరంలోనో. ఆ సంసారం అంటే మనం అంతా సంసారం కాబట్టి మనకి సంబంధం లేదు. ఇప్పుడు ఇక నేను అనుకుంటే మరి గొడవలే. అన్నిటికీ నేను లేకపోతే పని అవ్వదు అనుకుంటున్నాం కదా. అందుకు నేను అనుకుంటే గొడవే లేదు. అది అందుచేత సర్వక్షేత్రేషు. ఇక్కడ ఇంకోటి విషయం తెలుసుకోవాలి. ఈ ఉపాధిల భేదమే కానీ అందులో ఉండే చైతన్యానికి మాత్రం ఏ ఒక్క పరిణామము లేదు. ఇది మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఆ బ్రహ్మది ఏదో స్వామివారు చెప్పినప్పుడు కాదంటే ఏమనుకుంటా నువ్వు కొట్టాం కానీ ఆ బ్రహ్మదేవుడిని చైతన్యం మనలోని చైతన్యం ఒకటే. నక్కకి నాగలోకానికి ఎంత దూరం అండి అని మళ్ళీ వెనకదలు మళ్ళీ రామాయణం ప్రారంభిస్తూ ఉంటారు మనం వెళ్ళిపోయినాక. అదేదో అంటున్నప్పుడు మనం కాదు అనకూడదు కాబట్టి ఊరుకున్నా అంతే. అందరూ 10 మంది అంటారు, మనం తల పలపతి ఎలాగవుద్దని. కాబట్టి తెలిసిపోయింది. అదే మీరు కృష్ణ భక్తులు కాబట్టి కృష్ణాత్పరం కిమపి తత్వం తెలిసిపోయిందా. అందుచేత ఇప్పుడు ఏ బ్రహ్మదేవుడైనా మనం మొక్కుతున్న విష్ణుమూర్తి అయినా మనమే నమస్కారం ఈశ్వరుడైనా ఆయనలో ఉన్నటువంటి చైతన్యానికి మనలో ఉన్న చైతన్యానికి ఆవగించంత భేదము ఉందా లేదా? లేదు. ఇది ఎంతవరకు ఉంచుకుంటారు లేదనేది ఎన్ని సంవత్సరాల దాకా, తర్వాత ఎప్పుడు ఉండదంటారా? ఎంతవరకు ఉంచుకుంటే అంతే పుణ్యం. అందుకు ఇది గట్టిగా ఉండాలి. ఇది ఉంటేనే కలుగుతుంది.
లేకపోతే మళ్ళీ ఒక్కసారి ఏమి భేదాన్ని సృష్టించేస్తుంది. ఇక్కడ మనకి భేదాన్ని సృష్టిస్తారు. పనులన్నీ చేసుకోండి, మీరు పూజ చేసుకోండి, పారాయణ చేసుకోండి, ధ్యానం చేసుకోండి, భజన చేసుకోండి, అవి మీకు వదలొద్దని చెప్పలే, అవి దానికి లేదు. కానీ ఇది ఈ అభేదమైనటువంటి జ్ఞానం మాత్రం ఉంచుకోవాలంతే. ఇప్పుడు మనము ఒక ఉద్యోగం చేయడానికి ఒక జ్ఞానం సంపాదించుకున్నాం, జ్ఞానం. మరి ఇప్పుడు ఈ జ్ఞానాన్ని వదిలిపెట్టి మిగతా పనులు చేస్తూ ఉన్నామా? ఈ జ్ఞానం ఉంటుంది, ఎన్ని పనులు చేయడం చెప్పండి. ఆ పనులు ఈ జ్ఞానానికి విరోధమా? తెల్లవారులు ఇస్తున్నాము, మన స్కూల్కి వెళ్తున్నాము, అక్కడికి వెళ్తున్నాము, ఇక్కడికి వస్తూ ఉన్నాము, తింటున్నాము, దుకాణానికి వెళ్తూ ఉన్నాము, ఏది పిల్లలకి ఇస్తూ ఉన్నాము, తెచ్చుకుంటూ ఉన్నాము. ఈ జ్ఞానాలన్నీ మనకేం అడ్డా? మనం చదువుకున్నటువంటి విజ్ఞానానికి, ఉద్యోగానికి ఈ జ్ఞానాలు అడ్డా? అది తెలిసింది కదా. అలాగనే మనం చేసిన జపం కానీ, మనం చేసిన ధ్యానం కానీ, మనం చేసింది కానీ మన జ్ఞానానికి ఏమడ్డు కాదు. అయితే ఏమి ఇవన్నీ మనకు వ్యవహారం సామాన్యం, ముఖ్యమేది మనకి ఉద్యోగం. ఇప్పుడు మనం ఈ వ్యవహారంలో ఒకవేళ మన టైం అయిపోయింది, అక్కడికి వంట కాలేదు, వంట ముఖ్యమైన వంట కూర్చుని ఉద్యోగం మానేస్తామా? ఉద్యోగం కలిపి వంట మానేస్తాం, ఏది మేస్తాం? వంట మానేస్తాం. ఏమండి, వంట మానేస్తాం ఆ రోజుకి, అక్కడికి వెళ్ళిపోతాం హాయిగా. లేదంటే ఏది పండుగ అయి తినేస్తాం, అయిపోయింది, అది ముఖ్యం మనకది. అలాగనే మనకి ఈ అభేద జ్ఞానం అనేది ముఖ్యం. అయితే చెప్పము ధ్యానం ఎప్పుడో ఒకరోజు కొద్ది జరగలేదు, ఇప్పుడు రోజు వంట మానేస్తారా? అది ఇక ఒక రోజు చెప్పం మానేసామని చెప్పి రోజు ఎగ్గొట్టం కాదు. ఇప్పుడు అభేద జ్ఞానం అనేది ముఖ్యం మనకి. దేనికి? జీవన్ముక్తికి. మనకి జీవన్ముక్తికి అభేద జ్ఞానం ముఖ్యము. ఈ సామాన్యమన్నీ ఉండాలి. సామాన్య వ్యవహారం ఇది, అక్కడ అది వ్యవహారం, ఇక్కడ ఇది వ్యవహారం. అదేమో లౌకిక వ్యవహారం, ఇది ఆధ్యాత్మిక వ్యవహారం. ఇక్కడ వ్యవహారం ఏం ప్రతిబంధకం లేదు. వ్యవహారం ఎవరికీ ప్రతిబంధకం ఉండదు. ఆ వ్యవహారం మనం ప్రతిబంధకం ఎందుకు ఉంటుంది చెప్పండి? వ్యవహారం ప్రతిబంధకం లేదు. ఆ ప్రతిబంధకాన్ని మనం వ్యవహారాన్ని పెంచుకోవడం ప్రతిబంధకం. సామాన్య వ్యవహారం ప్రతిబంధకమా? ఇప్పుడు కూరగాయలకి వెళ్తానే వస్తూ ఉన్నాం, ఇది ప్రతిబంధకం మనకి. కూరగాయలు తెచ్చుకొని తినాలి, అది తినాలి అంతే. అది ప్రతిబంధకం. ఆ కూరగాయల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో తగులు పెట్టుకునేదే ప్రతిబంధకం. నువ్వు వాడు అంత అమ్ముతున్నాడు, నువ్వు ఎందుకు ఎంత అమ్ముతున్నావు, ఇదెందుకు మనకి గొడవ? ఇప్పుడు ఎక్కడ ప్రతిబంధకాలు వస్తాయంటే అక్కడ ప్రతిబంధకం. ఇక వాడితో తగ్గు పెట్టుకొని నీ సంగతి చూస్తా, నువ్వు ఇంత చేస్తున్నగా నేనంటే పిటిషన్ పెడతా, వాడికి వెళ్ళి పిటిషన్ పెట్టి వాడు వచ్చి వీడు వచ్చి, ఇది బంధం. మామూలు సామాన్య నిత్య వ్యవహారం ఎవరికీ ప్రతిబంధకం లేదు. అలాగనే మనకి ఈ ప్రతిబంధకం లేదు. ఇప్పుడు మనం దీన్ని మనం తెలుసుకుంటున్నామంటే సర్వక్షేత్రేషు మాం విద్ధి. ఇక నేను ఏదైతే అన్నిటిలోనూ కూడా పరిణామము లేనటువంటి స్వరూపమును నేను అని చెప్పేశాడు. అయితే ఇప్పుడు బ్రహ్మదేవుడికి మనకి ఒప్పుకున్నాం, సరే ఆయనకి 4 బ్రహ్మదేవుడికి ఒక్కడికే ఉన్నాయి, కానీ మిగతా 2 కాళ్ళు 2 చేతులు 2 కాళ్ళే ఉన్నాయి కాబట్టి దేవతలకి మనకి పర్వాలేదులే. కానీ ఈ పశుపక్షాదులు ఉన్నాయి, వీటికి చేతులు లేవు, ఏమీ లేవు, 4 కాళ్ళు, మాట్లాడలేవు. కనీసం వాటిలో ఉండి చైతన్యం మన చైతన్యం ఒక్కటే అంటే అది మాత్రం పెద్దగా మాకు ఇష్టపడలేదు స్వామి అని అనొచ్చు. వాటికి మనకు ఒకటే కట్టిస్తారా? పోనీ వాళ్ళతో కట్టామంటే మానవుడు మాధవుడు అవ్వాలంటారు కాబట్టి ఒకరోజు మేము అయిపోతాం కాబట్టి అందులో నో డిఫరెన్స్. మరి ఇందులో ఈ పశుపక్షాదుల్లో మాత్రం ఇది ఒక్కటే మాకు సందేహం. ఎందుకంటే మాకంటే హీనమైనవి, దీనమైనవి, దానికి ఒక యజమాని లేకపోతే నడేనన్నవి, వీటిలో ఉన్నటువంటి చైతన్యాన్ని మాత్రం ఒక్కటే అంటే మాత్రం అక్కడ కొంచెం, అంతేగాని మాట కాదని అంటారు. ఆడ కొంచెం లేదు, ఎక్కువ లేదు చెప్పేశారు. చతుర్ముఖేంద్ర దేవేషు మనుషాశ్వ గవాదీషు. అందులో ఉండే చైతన్యమైన అందులో ఉన్న చైతన్యం అయితే ఒప్పుకుంటాను, కానీ అవి స్నానం చెయ్యవు కదా. మరి అవి స్నానం చెయ్యవు. దేవతలంటే వాళ్ళు స్నానం చేయకపోయినా పవిత్రులు, అలా అమృతం తాగుతారు. ఇక మేము నిత్యం స్నానం చేస్తున్నాము, ఇవి స్నానం చెయ్యి కాబట్టి
అందులో ఉన్న చైతన్యానికి ఆ అపవిత్రత అంటుకుంటుంది కదా, అది కూడా మరి కాదంటారు. దానికే ఒప్పుకోండి స్వామి అంటారు. దానికైనా ఒప్పుకోండి స్వామి అంటారు. అంటే విప్రోయం శ్వపచోయం కోయం విభేద భ్రమ అన్నారు. ఎవరు చదువుకున్నదేలే, సడన్ గుర్తురాదు, అందరికీ తెలిసిందే. ఆదిశంకరాచార్యుల వారు ఏమన్నారు? చండాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ అన్నాడు. విప్రోయం స్వపచోయం కోయం విభేద భ్రమ. వాడు విప్రుడని ఈయన స్వపచుడని, నీకెందుకు ఈ భ్రమ వచ్చింది అడిగాడు. మళ్ళీ నీ ముఖంలో చూస్తే అద్వైత జ్ఞానం అంట, ఈ భ్రమ నీకు పోలేదు. కోయం విభేద అయం భ్రమ ఎందుకు వచ్చిందని అడిగాడు. అందుకని అప్పుడే అనేశాడు, కిం గంగాంబుని బింబితే రమణో చండాల వాటిపయ. సరే, ఏదో నాకు తెలిసింది చెప్తున్నాను, అర్థం చేసుకుంటూ చేసుకో, లేకపోతే లేదు. కానీ ఆ గంగా నదిలోనూ సూర్యప్రతిబింబం పడుతూ ఉన్నది. చండాలని యొక్క బురద గుమ్ములో కూడా సూర్యప్రతిబింబం పడుతూ ఉంది. ఈ బింబానికి కానీ ఆ ప్రతిబింబానికి కానీ ఆ యొక్క గంగా జరిగే పవిత్రత కానీ చండాల బురద కానీ ఏమైనా అంటిందా చెప్పవయ్యా అన్నాడు. ఎవరికి? ఆచార్యుల వారికి. ఈయన సామాజిక కాదులే, నాలో ఉన్న భ్రమ తొలగించడానికి వచ్చినాడు ఈయన అని అర్థం చేసుకోవడం తెలివైన వాడు. తెలివి తక్కువ వాడైతే మళ్ళీ మాట్లాడేవంటే జాగ్రత్త అంటాడు. నా సంగతి తెలీదా అని అంటాడు. అర్థమైందే. తెలివైనవాడు కాబట్టి శిరస్సుని ఉంచుతాడు. ఉంచాడు కాబట్టి ఆయన ఆయన పాదాల మీద అందరి శిరస్సుని ఇప్పుడు ఉంచుతున్నాం మనం. ఆ రోజు ఆయన వంచకపోతే మనం ఉంచుతామా? ఉంచుతామా? అందుచేత ఇక్కడ మన పాయింట్ ఏం కావాలి అంటే, మనకన్నా ఉన్నటువంటి క్షేత్రాలు అవి స్నానం చేయకపోయినా, దంతధావనం చేయకపోయినా, హరేరా మనకపోయినా, అవి ఎక్కడ ఉన్నా అందులో ఉన్న చైతన్యము కానీ మనలో ఉన్న చైతన్యం కానీ ఇందులో ఏ విధమైన తేడా లేదు. మన పవిత్రత ఆ చైతన్యానికి అంటలేదు, వాటి అపవిత్రత ఆ చైతన్యానికి అంటలేదు. అందుచేత అర్జున సర్వక్షేత్రేషు, ఈ సమస్త దేహములు ఎందుకు కూడా నన్ను క్షేత్రజ్ఞునిగా తెలుసుకో. ఇది మనం తెలుసుకున్నాం. మరి ఈ జ్ఞానమే ఇదే జ్ఞానం అంటారంటే ఆత్మజ్ఞానం అంటారు. ఈ జ్ఞానాన్ని ఏమంటారు? ఆత్మజ్ఞానం అంటారు. దీనికంటే భిన్నం ఏమన్నారు? అనాత్మజ్ఞానం. అంతే. అనాత్మజ్ఞానాన్ని అజ్ఞానం అన్నారు, ఆత్మజ్ఞానాన్ని జ్ఞానం అన్నారు. అందుకు ఇక్కడ చెప్తూ ఉన్నారు, స క్షేత్రజ్ఞ బ్రహ్మాది స్తంభ పర్యంత అనేక క్షేత్ర ఉపాధి ప్రవిభక్తం తం నిరస్త సర్వోపాధి భేదం సత్తు సదాది శబ్ద ప్రత్యయ గోచరం విద్ధి అని చెప్పుకొచ్చారు. ఇత్యభిప్రాయ. ఈ ప్రకారముగా అది మనకి తెలుసుకోమని చెప్పారు. అయితే ఇంకా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ సత్తు అసత్తు రెండు పదాలు ఇచ్చారు. సద్ అసదాది అన్నారు. అంటే ఏంటి? సత్పదార్థము కంటే విలక్షణమైనది. అసత్తు రెండు. అది అసత్ పదార్థానికి విలక్షణమే, సత్పదార్థానికి విలక్షణమే. అందుచేత ఇక్కడ సత్తని వ్యవహారం, ఏది సత్తు అని అంటూ వ్యవహరింపడుతుంది మనకి? ఏది ఉపాధి భేదము చేతి ఉంటుందో, క్షేత్రజ్ఞుడు అనేటువంటి వాడు అతడు భిన్నుడేం కాదు. కాబట్టి ఏది దృశ్యమే అభివ్యక్తమవుతుందో అది మనకి ఇప్పుడు సత్తని వ్యవహరింపడుతుంది. దృశ్యం అంటే ఏది కనబడుతుందో, ఏది అభివ్యక్తం అవుతుందో దాన్ని మనము సత్తని వ్యవహరిస్తూ ఉన్నాం. అటువంటి సత్పదార్థం కంటే ఇది విలక్షణం. చైతన్యం అన్నటువంటిది సదసద్వివేకి, సత్తుకి అసత్తు కంటే వేరే ఉన్నటువంటిది. అందుచేత అది చెప్తున్నారన్నమాట ఇక్కడ ఈ విధంగా. తస్మాత్ సత్తు అసత్తాది శబ్ద ప్రత్యయ గోచరం విద్ధి. ఆ రెండు శబ్దాలకి కూడా ఇది ఏమి? ప్రత్యయ అగోచరం. ఆ జ్ఞానాలకి రెండుకి గోచరమో కానటువంటిది అది అగోచరం విద్ధి. తెలుసుకో. ఇత్యభిప్రాయ. హే భారత,
అని చెప్పి యస్మాత్తు క్షేత్ర క్షేత్రజ్ఞేశ్వరి యథాత్మ్య వ్యతిరేకేన నగోచరం అన్యతో అవశిష్టమస్తి. ఏ కారణమైనా క్షేత్రానికి క్షేత్రజ్ఞ ఎవరికి ఈశ్వరుడికి యాథాత్మ్య జ్ఞానం లేకపోతే యథార్థ జ్ఞానం లేకపోతే వ్యతిరేకేనా ఒకవేళ ఈ రెండిటికి భేదము ఉన్నది అన్నటువంటి వ్యతిరేక జ్ఞానం క్షేత్ర ఎప్పుడు రెండు ఇక్కడ ఉన్నాయన్నమాట. ఎట్లాగా క్షేత్రము క్షేత్రజ్ఞము అన్నటువంటిది భేదం ఉందా లేదా? భేదం ఉంది. రెండిటికి భేదం ఉంది. ఇది క్షేత్రము, ఇది క్షేత్రజ్ఞుడు. తర్వాత ముందు చెప్పబోతాడు క్షేత్రానికి నాశం ఉంది, క్షేత్రజ్ఞుడికి నాశము లేదు. అది ఆ పాయింట్ ఇప్పుడు ఎదురిస్తున్నాడు. ఎట్లాగంటే దీనికంటే యథాత్మ్యం అంటే ఏమిటి? క్షేత్రము వేరు, క్షేత్రజ్ఞుడు వేరు. ఇటువంటి యాథాత్మికంటే వ్యతిరేకేన జ్ఞానగోచరం అన్యత్తు అవశిష్టం నాస్తి. ఈ క్షేత్ర క్షేత్రజ్ఞుల కంటే ఏ జ్ఞానమైతే ఉన్నదో క్షేత్రవిధి క్షేత్రజ్ఞుడని ఈ రెండింటికంటే భిన్నమైనటువంటి జ్ఞానం ఇంకొకటి మిగిలినది ఏది తెలుసుకోవడానికి లోకంలో లేదు. ఇది ఆయన చెప్పింది. ఈ రెండింటికంటే భిన్నమైనటువంటిది లోకంలో తెలుసుకున్నది అవశిష్టం నాస్తి, మిగిలినది ఇంకోటే లేదు. అది కాబట్టి ఇక మనము రెండవ జ్ఞానం లేదు అంటే రెండవ జ్ఞానం దేనికోసం అంటే మనం ఉండాలి. అది దేనికోసం ఉండాలంటే మరి వ్యవహారం నడవడానికి ఆ జ్ఞానం. ఇప్పుడు రెండవ జ్ఞానం దేనికోసం ఉండాలి? వ్యవహారం నడవడానికి. పరమార్థానికి ఇంతకంటే రెండవ జ్ఞానం మనం రోజు విచారణ చేసుకోవాలి, రోజు తెలుసుకోవాలి, అన్ని మన జీవన్ముక్తం కావాలి అంటే ఈ క్షేత్ర విచారణ క్షేత్రజ్ఞ విచారణ ఇంతకంటే అన్యం మిగిలినటువంటి జ్ఞానం ఇంకోటి లేదు. అది మరి మిగిలిన జ్ఞానం దేనికంటే మనమే చెప్పుకుంటాం కోటి విద్యలు. అది కోటి జ్ఞానాలు దేనికోసం అంటే ఆహారం కోసం ఉండాలి. మన ఆహారం లేకపోతే దేవుడు పెడతాడు, జ్ఞానం లేకపోతే. అందుచేత అంతేగాని మిగతా జ్ఞానాలన్నీ ముక్తి కోసం అంటే కాదు. అవన్నీ నతు ముక్తయే. అది ఆ విధంగా చెప్పారు. తస్మాత్ అందువలన ఈ రెండింటి విచారణ కంటే భిన్నమైనటువంటి జ్ఞానం ఇంకొకటి ఈ జీవన్ముక్తావస్థకి పరమాత్మను పొందడానికి ఇంకొకటి లేదు. కాబట్టి తస్మాత్ అందువలన క్షేత్ర క్షేత్రజ్ఞయో జ్ఞేయ భూతయో యత్ జ్ఞానం క్షేత్ర క్షేత్రజ్ఞో అదేన జ్ఞానేన విషయీక్రియతే తజ్ఞానం సమ్యజ్ఞానమితి మత అభిప్రాయ పరమేశ్వరస్య విష్ణో చెప్పేశారు. ఇంతకంటే వేరే జ్ఞానం లేదు. కాబట్టి ఏ జ్ఞానము చేత ఇతరు క్షేత్రము ఇతరు క్షేత్రజ్ఞుని తెలియబడుతుందో అట్టి క్షేత్ర క్షేత్రజ్ఞులు పరమాత్మ యొక్క స్వరూపులు అని అర్థం అన్నమాట. ఇందుచేత ఇట్టి జ్ఞానమే సమ్యజ్ఞానం, ఇట్టి జ్ఞానమే సక్రమ జ్ఞానం. అయితే ఇది ఎవరి అభిప్రాయము అంటే అది చాలా జాగ్రత్తగా నా అభిప్రాయం అంటే ఇక ప్రతివాడు ఆయన అభిప్రాయమైనా అని మాటలు వస్తాయి. ఆయన సొంత అభిప్రాయమా ఏమని. అందుకని అక్కడ ఏం చెప్పిన మమ అంటే పరమేశ్వరస్య విష్ణోహో రెండు పెట్టారు. ఇక లేకపోతే ఆ బాహ్యార్థం తెలుసుకున్న వాళ్ళు గుద్దులాడుకుంటారు, అంతరార్థం తెలుసుకున్న వాళ్ళు గుద్దులాడుకోరు. అర్థమైందా? ఇక బాహ్యార్థం తెలుసుకున్న తర్వాత అదిగా ఎంత చెప్పి ఆయనకి ఇష్టమూర్తి విరోధం కాబట్టి పరమేశ్వరస్య అని చెప్పినాడు. ఇక్కడ పరమేశ్వరుని జ్ఞానం అని చెప్పినాడు అంటారని మమ అభిప్రాయం. భగవంతుడు మమ అంటే నా యొక్క అభిప్రాయం అన్నాడు కదా. నేనంటే ఎవరు? పరమేశ్వరస్య అభిప్రాయం అదే, విష్ణుమూర్తి యొక్క అభిప్రాయం అదే అని చెప్పక్కర్లేదు. కానీ లోకంలో ఉన్నటువంటి తేడాలు ఉంటాయని భాష్యకారులు చక్కగా విడదీసేసినారు. మన శ్లోకంలో ఏం చెప్పారు? మమ మతం అంతే కదా, మమ మతం అన్నాడు కదా. శ్లోకంలో ఏం చెప్పారు? ఎత్త జ్ఞానం మతం మమ, మమ మతం అంటే నా అభిప్రాయం. మతం అంటే ఏమిటి? అభిప్రాయం. మమ అనేది నా అభిప్రాయం అనేసారా? నా అభిప్రాయం ఎవరు చెప్పారు? శ్రీకృష్ణుడు చెప్పాడు.
ఇప్పుడు నా అభిప్రాయం ఎవరు చెప్పారు? శ్రీకృష్ణుడు చెప్పారు. భాష్యం ఎవరు రాశారు? ఇప్పుడు శంకరాచార్యులు రాశారు. అందుకు శ్రీకృష్ణుడు చెప్పారు కదా, ఆయన చెప్పినటువంటి మమ అనే శబ్దానికి అర్థం ఏమిటంటే, ఒకటి పరమేశ్వరుడయ్యా, రెండో విష్ణుమూర్తి అయ్యా అని చెప్పారు. ఎందుకు అంటే రెండు ఒకటే అర్థం. ఈయన వ్యాపకమైనటువంటి వాడు ఈయన. వ్యాపకం అంటే సర్వత్రా వ్యాపకమైన వాడేవాడు అతనే విష్ణువు. ఇంక ఈయన పరమచ్చాసు ఈశ్వర, ఎందుకంటే రెండో వాడు ఇంకోడు లేడు. అందుచేత ఇది ఎవరి యొక్క అభిప్రాయము? ఆ పరమాత్మ యొక్క అభిప్రాయం. అది అక్కడ అందుకని అది తీసుకొచ్చారు. మమ అభిప్రాయ మయా. మమ అంటే ఎవరు? ఈశ్వరస్య విష్ణు. మమ అనేది షష్ఠి, అందుకే ఈశ్వరస్య షష్ఠి, విష్ణు షష్ఠి. అది ఈ విధంగా చెప్పుకొచ్చారు. ఇంతవరకు చెప్పిన దాంట్లో ఏమిటి వచ్చింది సారాంశం మనకి శ్లోకంలో? ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఇంతవరకు శ్లోకం. ఇది ముఖ్యమైనది. ఇక్కడి నుంచి మళ్ళీ పూర్వపక్షాలు ప్రశ్న జవాబులు వేస్తారు. ఇప్పుడు శ్లోకానికి ఉన్నటువంటి తత్వాన్ని యథార్థంగా చెప్పేశారు భాష్యకారులు. ఇది అంటే సమస్త క్షేత్రములు యందు ఉన్నటువంటి నన్ను క్షేత్రజ్ఞునిగా తెలుసుకో, క్షేత్రజ్ఞునిగా తెలుసుకో. అయితే ఏమిటంటే తెలుసుకోమంటున్నాను, ఇది తెలుసుకుంటే ఇంకా తెలియదగినది ఏమైనా ఉంటుందా అని మనసులో ఉండొచ్చు మీకు. ఇదే చెప్పినావు, ఇది తెలుసుకున్నాను, ఇంతకంటే ఇంకేమైనా తెలుసుకోవాలా? అది లేకపోతే అంతా చెప్పారు కానీ అసలు రహస్యం మాకు ఎప్పుడు చెప్పరు గురువు గారు. ఇప్పుడు మేము చాలా సీనియర్లు కానీ మాకు చెప్పడం లేదంట. చెప్పేది లేదు, సీనియర్ లేదు, జూనియర్ లేదు, ఏమీ లేదు, అసలు లేదు, పెసలు లేదు. ఇక్కడ ఏమంటారా? ఈ అసలు ఉన్నది నీ తర్వాత చెప్తానంటే ఏమి ఇదేదో ఇదో ఇది మళ్ళీ ఏమి ఇదేదో జరుగుతుందని రాజకీయం. ఇక ఇక్కడ అసలు ఏమీ లే, పెసలు ఏమీ లే. అంతా ఎక్కడ బట్టబయలు అంటే అద్వైతంలో బట్టబయలు. అది తగ్గిన దగ్గర మూపుడే. అప్పుడేనే మీకు జ్ఞానం. మీరు వచ్చి 10 ఏళ్ళే అయ్యలే, వాళ్ళు 20 ఏళ్ళు పెట్టింది ఇప్పటికీ వాళ్ళకి నీకు చెప్పేస్తాను. అప్పుడే ఏది గొడవ, ఇది గొడవ. అప్పుడు చెప్పేది ఇప్పుడు చెప్పేది, ఎప్పుడు చెప్పేది ఏమీ లేదు. అందుకని ఇది కాదనమాట. ఇది మనం తెలుసుకోవాలి. ఎందుకయ్యా? ఎందుకు అంటే ఈ జ్ఞానం కంటే నీ భిన్నమైన జ్ఞానం ఉందనుకుంటానవా? లేదు, ఇంక లేనే లేదు. ఎత్తు క్షేత్ర యో జ్ఞానం, ఎత్తు జ్ఞానం ఉందో అంతకంటే భిన్నమైన ఇంకో జ్ఞానం లేదు. అది చెప్పేశారు. ఇక ఇది చెప్పేస్తే అప్పుడు చూశారు సందేహం మనకి వెలుగుస్తున్నారు ఇప్పుడు. అయ్యా సరే చెప్పినాం, కానీ ఒక సందేహం ఉందండి. సందేహం ఉంటే అడుగు, వద్దన్నానా? సందేహం ఉంటే నీకు మంచి, నిజంగా సందేహం ఉంటే మంచిదే. లేకపోతే నువ్వు ఏం చేస్తావు తెలుసా? నీకు ఇప్పుడు ఇప్పటికే ఈ 3 దేహాలతో సస్తూ ఉన్నాం మనం. ఏ దేహాలు? ఇంక నువ్వు మరి కొత్త దేహం పెట్టుకుంటున్నావు, సందేహం. ఏమంటారా? నీకు ఇప్పటికే 3 దేహాలు, ఈ 3 దేహాలు వినిపించుకోవడానికి సస్తూ ఉంటే ఇంక సందేహం ఎందుకు? కొత్త దేహం ఇంక అది సమ్యక్ దేహమే సందేహం. అందుచేత సందేహం ఎప్పుడు రావాలి. ఏం రావాలి? 10 మందిలో సందేహం అడిగితే వాళ్ళకి ఎలాగొట్టు తెలుసా? ఏమో మనమంతా ఏమనుకుంటా, ఏం గ్రహించే బుద్ధి కానే కాదు అంటారని కొంతమంది 10 మందిలో అడగరు. అది మంచిదే, ఎందుకంటే మళ్ళీ ఇదే కదా, ఇక వాళ్ళ సందేహంతోనే కాలం వెళ్ళిపోయినట్టు ఉంటుంది అనమాట. అది చెప్పేసరికి పాఠమే నడవలేదు, ఏదో సందేహం లేవనెత్తారు, ఇక అదే వెళ్ళిపోయింది అంటారు. అందుకనే సందేహాలన్నీ నోట్ చేసుకోవాలి. సందేహాలు వచ్చినోడే గొప్పవాడు. ఇక సందేహాలు రాలేదు, ఇక అర్థం కాదు. మరి అసలే అర్థమైన సందేహం లేదంటే అది ఎన్ని జన్మలు సుక్కుతున్నోడు కాదు. ఒకసారి చెప్తే చాలు, ఒకసారి చెప్తే చాలు. అందుకని మరి సందేహమే లేకపోతే ఇంక మరి ఇంకేముంది? అందుకని సందేహం, అది గ్రంథం ముందుకు వెళ్ళాలంటే సందేహం ఉండవలసిందే. గ్రంథం చాలు అనుకుంటే అక్కడితో అయిపోయింది, గోయిందా. చెప్పేశాడు, అయినా నీకు చెప్పవలసింది చెప్పేశాను. ఎవరు? భగవంతుడు. ఆయన అడిగాడు, నాకు శ్రేయ మార్గం చెప్పు అన్నాడు. శ్రేయ మార్గం చెప్పేశాడు. ఎవరు? కృష్ణుడు. కృష్ణుడు అర్జునుడికి శ్రేయ మార్గం అడిగాడు, ఆయన చెప్పేశాడు. అయిపోయింది పని. 2వ అధ్యాయంతో కంప్లీట్. ఇంకేం చెప్పవలసింది లేదు.
ఆయన అడగవలసింది లేదు. ఆయన అడగవలసింది లేదు అంటే ఎట్లా మరి? ఇప్పుడు ఈ చెప్పినదే ఆయనకి పట్టలేదు కాబట్టి అడిగాడు. ఎప్పుడు అడుగుతాం మనము? అంతే కదా. ఎప్పుడు మనం అడుగుతాము? అప్పుడే అడుగుతాం. ఇప్పుడు భోజనం పెట్టినారు, ఇక సాలపోతే ఏం చేయాలి? మనం ఏంటి అడగవలసిందే. సరిపోయిందంటే ఇంకేం అడగవలసిన పనేలే అది. కాబట్టి ఈయనేమో చెప్పినాడు, చెప్పేసి అంతా అయిపోయింది. కోరాడు, ఎందుకంటే అని కొంచెం తపశ్శక్తి ఉంది కదా ఎవరికి, అచ్చండి భక్తి ఉంది, తపశ్శక్తి ఉంది, మంచి ఏమి చేయదగిన పని కర్తవ్య కర్మను చేసేవాడు కాబట్టి అంతఃకరణ పరిశుద్ధమైంది కాబట్టి వెంటనే నాకు శ్రేయో మార్గాన్ని చెప్పమని చెప్పేసినాడు. లేకపోతే యుద్ధంలో ఎవడు అడుగుతాడు శ్రేయో మార్గాన్ని? ఎంత యుద్ధం డిక్లేర్ చేసుకొని ఏం పటాటోపంతో ఉన్నప్పుడు నాకు శ్రేయో మార్గం అడిగేవాడు నభూతో నా భవిష్యత్తు. ఈయన ఒక్కడే మిగిలాడు, ఎవరు? అర్జునుడు. ఇక అడిగాడు, అడిగినప్పుడు మనం దాచుకోకూడదు. ఆయన ఎంత ఆతృతను అడిగాడు, మనం అంత ఆతృతని చెప్పేద్దామని ఈయన చెప్పేసినాడు, అయిపోయింది. ఇప్పుడు ఇక ఆయనకి ఇదే దైవమయ సర్వీస్ లాగా ఉందని ఆలోచించి అప్పుడు చెప్పుకొచ్చారనమాట. 2వ అధ్యాయంలో మొదలెట్టాడు. లోకేస్మిన్ విధానిష్ట పురా ప్రోక్త మయాన. ఆయన ఎందుకు మొదలెట్టారు ఆ ముక్క? వ్యామిస్తేనే వాక్యేన బుద్ధి మోహై సేవమే. ఇదే అనమాట. ఆఖరికి ఎంతసేపు నెత్తి కొట్టుకుంటే ఈయన అడిగేది ఏమిటంటే ఇది, మిశ్రమైన వాక్యాలు చేసి నా బుద్ధిని మోహం చేయడానికి వచ్చిన వాడివే కానీ నన్ను ఉద్ధరించడానికి వచ్చినవాడు కానే కాదన్నాడండి. ఎవరు? మనం అనమా మరి? అంతటి వాడే అంటే మనం అంటానికి ఏం తప్పని మనం వెంటనే అంటుంటాం అనమాట. అంతటి వాడే ఏమన్నాడు? వ్యామిశ్రేణ వాక్యేనా బుద్ధి మోహై సేవమే. అయ్యా సరే ఏదో అయిపోయింది కానీ ఇప్పటికైనా గుర్తు తెచ్చుకో కృష్ణ. తదేకం వదనిశ్చిత్య, అందులో ఏది నిత్యమో దానిని ఎలా వాళ్ళు చెప్పుకో. నిశ్చిత్య, ముందు మీ మనస్సులో బావుగా నిశ్చయం చేసుకుని మళ్ళీ చెప్పు అంటున్నాడు. ఎంత చెప్పి ద్వితీయాధ్యాయంలో వేదాంతాన్ని వడబోసి చెప్పేసినాడు. మొదలెట్టించాడు. మళ్ళీ 18 అధ్యాయానికి వచ్చింది. అర్థమైంది? ఆయన ఆ ప్రశ్న వేయకపోతే మనకు రోజు గీత కజ్యంతో వడ్డీకి హాయిగా గీత పారాయణ అని చెప్పు. 2 అధ్యాయం చదివేసాం, అయిపోయింది గీత, అయిపోయి ఇప్పుడు మనకండి మరి 18 అధ్యాయం పారాయణ అనమాట. సరే, అందుచేత ఇప్పుడు పూర్వపక్ష అంటున్నాడు, నన్ను సర్వక్షేత్రేషు ఏకవే ఈశ్వర నా అన్య తద్వ్యతిరిక్తో భోక్త విద్యతే చేత్ తత ఈశ్వరస్య సంసారిత్వం ప్రాప్తం చెప్పేశాడు. ఇప్పుడు నువ్వు పరమేశ్వరుని చెప్పినావా? సరే, ఈ మాట నేను కాదంటానా? అవునాను. అక్కడ పరమేశ్వరుడు ఏం చెప్పినావు? అసంసారం చెప్పినావు. అందులో ఏం చెప్పినావు? లాస్ట్లో ఆయన అసంసారం చెప్పినావు, పరమేశ్వరుడు చెప్పినావు. సరే, నీకు చెప్పినావు, కానీ ఏదైతే అసంసారం అన్నా చెప్పినావో ఆయనకి నా దృష్టిలో మాత్రం అసంసారిత్వం ఆయనకి ఉండలేదు. ఆయన సంసారే కానీ అసంసారి కాదు అంటాడు. ఎవరు? అదే అనమాట. ఇది ప్రశ్న. ఆయన సంసారే కానీ అసంసారి కాదు అని అంటాడు. ఆయన ఈయన ఏదన్నా ఆయన సంతోషమే. ఎందుకంటే ఉన్నది అది, దాన్ని ఎవడు మార్చలేడు. కొంతసేపు ఈయన ఒప్పుకోడు కానీ తర్వాత ఒప్పుకోడా? ఈవేళ కాకపోతే 10 రోజులు ఒప్పుకోలేదా? మండలి మిశ్రుడి దగ్గర మండలి మిశ్రుడు ఒప్పుకోలేదు. శంకరాచార్య గారు కాదన్నాడు. ఇద్దరు కూర్చున్నారు. కూర్చొని మరి ఆయన సంతోషం లేదు. ఎవరికి? మండలి మిశ్రుడికి. ఎలాగైనా సరే ఏమి మన ఇద్దరం మధ్యలో ఏం పెట్టుకుందాం, ₹1,00,000 ₹1,00,00,000 మనం అంటే ఇది పెట్టుకుంటాం. ఆ మాట కాపాడి ఎంత ఇస్తావు చెప్పు అంట. ఇది మనకొనిది. ఈ ఎంత ఇస్తే ఏమి లాభం, దీనివల్ల మనకేట్లేదు. కాబట్టి ఈయన్ని మన స్వాధీనం చేసుకోవాలంటే, అయ్యా నువ్వు ఓడిపోతే నా శిష్యుడు కావాలి, నా మతం ప్రచారం చేయాలి. మీరు ఓడిపోతే నా శిష్యుడు కావాలి. ఇది వీళ్ళిద్దరికి ఉన్నది ఇది అనమాట. దెబ్బకు ఓడిపోయాడా? ఇక అద్వైతం లేనే లేదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనకేనా. ఇక అందరము తెల్లారు లేచి హోమాలు పూజలు రోజు చేసుకోవాల్సింది. నిత్యాగ్నిహోత్రం అయిపోయింది మనం అందరం. ఇక ఆ రోజు ఏమైతే ఆయనకి తెలుసు, ఎప్పుడైనా నిజమే దేవుడెరుగు నీరు పల్లమెరుగు అని వాక్యంతోనే సాధించాడు. అందుకే ఇక్కడ చెప్తున్నారు, అయ్యా సర్వక్షేత్రేషు
సమస్త దేహముల యందు ఏక ఏవ ఈశ్వర అని చెప్పినావు. నాణ్యదస్తి నాణ్య తద్వ్యతిరిక్త, నువ్వేమో ఇంకొకటి లేదని చెప్పినా. మరి ఇంకొకటి లేకపోతే ప్రశ్న, భోక్త అని అంటాము, కర్త అంటాము, ద్రష్ట అంటాము, ఇవన్నీ అంటాం కదా. ఇంకొకటి లేడు అంటే ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ భోక్త అనేటువంటి వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? భోక్తను ఒప్పుకుంటానంటావా? ఇంకొకడు ఉంటాను ఒప్పుకుంటావా? ఇంకొకడు ఉంటానని ఒప్పుకుంటావా? ఒప్పుకోకపోతే ఎలా కూర్తుంది? మరి భోక్త ఎలా వచ్చాడు? సంసారం అంటే అర్థం ఏమిటి? అసంసారం అంటే అర్థం ఏమిటి? వ్యవహారంలో ఉంటే సంసారి, వ్యవహారం లేకపోతే అసంసారి. అందుచేత నన్ను సర్వక్షేత్రేషు ఏకైవ ఈశ్వర నాణ్య, ఇంకొకటి లేదు అని అన్య నా అని చెప్పినావు. చెప్తే తద్వ్యతిరిక్తో భోక్త విద్యతే చేత్తు, ఆయనకంటే భోక్త అన్నటువంటి వాడు ఇంకొకటి తీసుకున్నట్లయితే తత దాని వలన ఈశ్వరునికి సంసారత్వం ప్రాప్తం, ఆయనకి ఈశ్వరునికి సంసారత్వం ప్రాప్తమైంది. అది అనమాట సంసారం అంటే. ఇప్పుడు మరి భిన్న సంసార, అభిన్న అసంసార. ఇక భిన్నుడిని ఒప్పుకోవాల్సింది ఇంకొకరిని. ఎందుకంటే ఆయనేమన్నిట్లో ఒకటని చెప్పినావు, మరి చేసేవాడు కూడా ఉన్నాడు కదా. మరి చేసేవాడు సేవకుడు ఇంకోటి ఉండాలి కదా. మరి ఉన్నాడు అంటే మరి ఇప్పుడు ఏమైనాడు? అది ఆయనేనా, ఈయన వేరేనా? ఆయనేనా, ఈయన వేరేనా? అదే ప్రాప్తం. వ్యతిరేకేన వా సంసారిణ అన్యస్య అభావాత్తు సంసారాభావ ప్రసంగ తచ్చుభయం అనిష్టం. ఇప్పుడు సంసారం యొక్క అభావం లేదు అంటే, ఆయనకి సంసారం యొక్క భావము లేదు, సంసారికి అభావమే అన్నాం అనుకోండి. ఈశ్వరుడికి సంసారం యొక్క అభావము అన్నా అంటే అసంసారి అన్నా అంటే సంసారి ఇంకోడు ఉండవలసి వస్తుంది. సంసారి ఇంకోడు ఉండవస్తుంది. ఆయన మీద ఇప్పుడు సంసారిత్వము కుదరలే, అసంసారిత్వము కుదరలే. ఎక్కడ? ఎందుకంటే ఇంకొకడు ఉన్నాడు కాబట్టి ఉభయత్ర ఆయనకి వీలు పడలేదు. అందుచేత అది చెప్తున్నాడు అనమాట. సంసారాభావ ప్రసంగ తచ్చుభయం అనిష్టం. ఈ రెండు అయిపోయాయి. ఇది లేదు, అది లేదు అంటే ఇక్కడ అర్థం ఏమొచ్చినట్టు మనకి? ఇది లేదు అది లేదంటే, ఇప్పుడు అసంసారిని చెప్పినావు, అసంసారిని చెప్పినప్పుడు ఈ ఈ కర్త భోక్త వచ్చినప్పుడు సంసారి అయినాడు. సంసారి ఎప్పుడు వచ్చినాడో దీని ఈశ్వరుడి మీద సంసార అభావము లేదు, మరి లేదు, ఆయన సంసారం అయిపోయాడు. అయితే ఇప్పుడు సంసారి అని అన్నాం అనుకోండి, అతడు అప్పుడు ఒక్కడని మాట తీసేయాలి, ఒక్కడని మాట తీసేయాలి. ఏకము అన్నిట్లో ఉన్నటువంటి ఒక్కడు అన్న మాటని తీసేసేయాలి. నువ్వేం చెప్తున్నావు? అన్నిట్లో ఒక్కడని చెప్తున్నావు కదా. అందుకు నీ ఏదైతే చెప్పినావో ఆ విషయం మాత్రం క్షేత్రజ్ఞం చాపి మాం విద్ది, సమస్త క్షేత్రాల్లో ఉన్నటువంటి ఈశ్వరుడు ఒక్కడే అంటున్నావో అది మాత్రం కాదు, ఒక్కడ కాదు అని చెప్పేశాడు. అది ఎందుకో క్షేత్రజ్ఞం చాపి మాం విద్ది అంటే క్షేత్రజ్ఞ ఈశ్వరులకు అంటే ఎవరికి? జీవేశ్వరులకు. అక్కడేం చెప్పాడు? క్షేత్రజ్ఞం మా విద్య అన్నప్పుడు సకల క్షేత్రంలో ఉన్నటువంటి ఎవడైతే ఉన్నాడో అతడు ఏకమే చెప్పుకొచ్చాడు. నడిపేవాడు కానీ నడిపించి ఆయనకి ఇచ్చినట్టు ఒక్కడే చెప్పుకొచ్చాడు. అది చెప్పుకొస్తే అది చెప్పుట మాత్రం సరికాదన్నాడు. ఎవరు? పూర్వపక్షి. అర్జునుడు అంటే పర్లేదు, తప్పలేదులే, ఏమైందా కృష్ణుడు అన్నట్టు అర్జునుడు చెప్పినట్టు ఏదైనా మనకు ఒకటే. కాబట్టి అది సరికాదన్నాడు. ఎవరు? అర్జునుడు అనుకోండి పనా. సరే, జీవేశ్వరులకి ఏకత్వం సంభవింపదు అన్నాడు. మరి కారణం ఏమి చూపెట్టమన్నాడు? నువ్వు సంభవింపదనే మాట అంటే ఇలా ఒప్పుకుంటాను, నేను సంభవిస్తుందని నీకు ఉదాహరణ చెప్పిన కొన్ని. సరే, నేను సంభవిస్తుంది అన్నాను, మీరు సంభవింపదు అన్నారు. సిద్ధాంతి ఏమన్నారు? జీవేశ్వరులకి ఏకత్వం ఒకటన్నాడు. పూర్వపక్షి ఏమన్నాడు? కాదన్నాడు. కాదంటే ఉదాహరణ చెప్పండి. ఏది కారణం చేత
నువ్వు సంభవింపు చెప్పు. అది చెప్పరు కొంతమంది. నా సిద్ధాంతం ఇంతే అంటే ఎదురు సిద్ధాంతాన్ని ఖండిస్తూనే ఉంటాడు. ఆయన సిద్ధాంతం చెప్పడు, ఎదురు సిద్ధాంతాన్ని ఖండిస్తూనే ఉంటుంటారు. వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు కొంతమంది గ్రూప్ అది ఎక్కడ రావడం, మనం అన్నిదంతా కొట్టేస్తాడు. వేదం లేదు, ఉపనిషత్తు లేదు, బ్రహ్మసూత్రాలు లేవు అని లేవే. ఏముందో చెప్పు అంటే ఏది ఉందో దానికోసం నేను 20 సంవత్సరాలు అన్వేషిస్తూ ఇంకా నాకు దాని సంగతి తేలేదంటాడు. సత్యాన్వేషకులు వాళ్ళు గ్రూప్ ఉంది. ఎప్పుడు 20 సంవత్సరాలు పెట్టి అక్కడక్కడ గ్రూప్లో పోయి కలుస్తూనే ఉంటుంటా. ఈ రోజుసారి కలిసినాడు, ఈ తలనొప్పి మన ఈయన ఒకటి తీస్తాడు కృష్ణానంద మఠం దిల్సుఖ్ నగర్ ఆ స్వామి. ఓ రోజు అందులో కలిసాం. ఈయన ఒకటి చోటిపోద్ది, ఆయన చోటిపోతుంది. సరే, మొత్తం మీద ఇప్పుడు ఇందుకు కారణం ఏమిటంటే సర్వక్షేత్రములు ఎందుండే ఉన్నారు. ఏ క్షేత్రజుడైతే ఈశ్వరుడు ఒక్కడే అంటున్నావో, ఈశ్వరుడి కంటే వీరికి ఒక భోక్త ఉండడు. ఒక్కడే అంటే భోక్త వేరుగా ఉండడు. ఎప్పుడైతే భోక్త లేడో, ఇప్పుడు అన్నిట్లోనూ ఈశ్వరుడు అని చెప్తున్నావో, అన్నిట్లో ఈశ్వరుడు అంటే భోక్త ఎవడు ఉంటారు మరి? భోక్త అంటే ఏమిటి? తినేవాడు. ద్రష్ట, భోక్తను ఉదాహరణ ఇచ్చాడు. ద్రష్ట అంటే చూచేవాడు, దాత అంటే ఇచ్చేవాడు. ఈ విధంగా ఒకరిని తీసుకుందాం. ఏదో ఒకటి ఒక మనిషి అన్ని చేస్తాడే, ఒకటి తీసుకుందాం. అప్పుడు ఇతరు ఏమిటి మరి లేడు కదా, భోక్త అనేవాడు లేడు. మరి భోక్త లేకపోతే సరే, మరి అప్పుడు ఈశ్వరుడే భోక్తని చెప్పాల్సి వస్తుంది. అదే ఇంకో భోక్త లేదు, నీ దృష్టిలో భోక్త ఇంకా లేడు, నా దృష్టిలో అందరి దృష్టిలో భోక్త తింటానని చెప్తుందా లేదా? మరి పరమాత్మ తినేవాడు కాదు కదా. ఏమంటారు? అందుకే అర్థమవుతుందా వేదాంతం? ఉన్నది చైతన్య ఈశ్వరుడే, సుఖదుఖాలు లేవు అనిపిస్తున్నాం అంటే అనిపించేవాడు సుఖదుఖాలు మీరు ఒకడో రాములు ఈశ్వరుడు రెండు ఉన్నారా? లేదు ఒకడే ఉన్నాడా? ఇస్తాడు. ఇప్పుడు మనం సుఖదుఖాలు అనిపిస్తున్నాం, కానీ జ్వరం వస్తే జ్వరం వస్తుంది అనుకుంటాం, కాస్త కష్టం వచ్చి ఆకలిస్తే తినాలనుకుంటాం. కానీ ఇందాక మనకి ఈశ్వరుడు అనేవాడు సంసారం లేదు అంటే సుఖదుఖాలు లేవు, తినడు ఏమి తినడు. కానీ మనం తింటాం కదా అంటే ఇంకోటి ఉండాలి కదా. అంటే ఇద్దరున్నారా అంటే జీవుడు అప్పుడు ఇద్దరున్నారా లేదా ఒకడే ఉన్నాడా? ఇది క్వశ్చన్. క్వశ్చన్ ఇది ఇక్కడ క్వశ్చన్ వేసింది ఏంటంటే రెండు ఇద్దరు. ఇప్పుడు భోక్త అనేవాడు ఒకడు ఉండాలి. విన్నాం మనం, పరమాత్మ వినక్కర్లేదు, మనం విన్నాం కదా. అంటే ఏంటి రెండున్నారా ఉన్నాడా? మరి తింటున్నాం, అనిపిస్తున్నాం అంటే పరమాత్మ సంసారం లేదు అని చెప్పారు. ఫస్ట్ లోనే మీకు జీవభూత, క్షేత్రజ్ఞ లక్షణ, ఈశ్వరాత్మక అని 3 చెప్పారు. ఆ 3 కూడా జీవభూతంతో ఉన్నవాడు, క్షేత్రజ్ఞ లక్షణంతో ఉన్నాడు ఈశ్వరుడు. అంటే జీవభూతం ఉన్నవాడు అంటే ఇప్పుడు మనందరం కూడా క్షేత్రజ్ఞ లక్షణం రావాలి, అప్పుడు ఈశ్వరుడు అవుతాడు. తర్వాత క్లారిఫికేషన్ చేస్తుంటారు. కానీ ఇక్కడికి వచ్చినట్టంటే మనం అనిపించేవాడు, మనం అనిపిస్తున్నాం అంటే జీవుడు అని ఉన్నవాడా? మరి లోపల క్షేత్రజ్ఞుడే ఉన్నాడు అందట్లో అన్నాడు అంటే ఇంకో రెండో వస్తువు లేదు, ఉన్నది క్షేత్రజ్ఞ ఈశ్వరుడు అంటారు. మరి అనిపించేవాడు ఎవరు? ఇంకోటి ఉండకపోతే అంటే ఈశ్వరుడు అనిపిస్తాడా? ఈశ్వరుడు సంవత్సరం లేదన్నారు కదా అంటే రెండో అబద్ధం అని క్వశ్చన్. ఆ క్వశ్చన్ అర్థమైందా? ఆయన రోజు చదువుతుంటారు కాబట్టి అదే ప్రశ్న అని చెప్పగలిగారు. మనం రోజు చదువుతుంటే వచ్చేస్తుంది. జ్ఞానంతో ఉన్నప్పుడు ఈ ప్రశ్న పడుతుంది, జ్ఞానం వచ్చిన తర్వాత ఇంకేం ఉండదు. అది కరెక్టే లేండి ఆ మాట. ఇప్పుడు అజ్ఞానంతో జ్ఞాన కష్టమేముంది, కష్టం అనుకుంటే ఇక అంతే. ఇప్పుడు ప్రశ్న ఎప్పుడు పడుతుంది అంటే ఇప్పుడు అజ్ఞానంతో ఉన్నప్పుడే ప్రశ్న వస్తుంది. ఈ జ్ఞానంతో ప్రశ్న రాదు. అది బాగుంది. రెండు ఇప్పుడు సమన్వయం వచ్చినాయి మనకి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇప్పుడు మీకు ప్రశ్న అందరూ అయిందే లేదా అర్థం. అందుకని మళ్ళీ ఆ ప్రశ్నకి ఎక్స్ప్లెయిన్ చేశారు ఇప్పుడు మన రాజుగారు. ఆ ప్రశ్న ఏమిటి అనేది అర్థమైందా? ఈశ్వరుడు అసంసారి చెప్పేశాడు మొట్టమొదట. మరి అసంసారం అంటే ఆయన ఏ పని చేయడు. నేను ఈ మధ్యన సంసారం వదిలేసాను వాడు వచ్చి, వాడి పేరు అసంసారి. సరే, అయితే ఇప్పుడు
మరి లోకంలో అయ్యా తింటున్నాడు అంటున్నాడు కదా, అది తినేవాడు ఇంకోటి ఉండాలి కదా, తినేవాడు ఇంకోటి ఉండాలి. తినేవాడు ఇంకోటి ఉన్నాడు అంటే ఏకత్వం అన్నటువంటి దానికి ప్రతిపాదన వీలు పడదు. నువ్వు అనేకత్వం అని చెప్పు, ఎందుకు తంటాలు పడతావు? ఈశ్వరునికి అనేకత్వం ఉందని చెప్పు. ఇంకోటి ఇంక గొడవ లేదు కదా, అనేకత్వ సిద్ధి కోసం ఆయన చూస్తున్నాడు. ఏకత్వ సిద్ధికి ఉన్నది వాస్తవంగా ఈ చూస్తే అది అనేకత్వం అంటే ఒకటి దాటితే రెండున్నా అనేకత్వం. అందుకు ఇప్పుడు చెప్తూ ఉన్నాడు. మరి భోక్త లేనిచో ఏమి, ఇప్పుడు ఈశ్వరుడే మనం ఏం చెప్పాలి? భోక్త అని చెప్పాలి, అంతే కదా. ఇంకో భోక్త లేడయ్యా, భోక్త ఒకడు, నేను ఈశ్వరుడి కంటే భిన్నంగా భోక్త ఒకడు ఉన్నాడు నేను చెప్పిన. మరి మీరేమంటారంటే సిద్ధాంతికి అడుగుతుంది, సిద్ధాంతం అనొచ్చు, అయ్యా ఇంకొక భోక్తే లేడు అని. అయితే ఈశ్వరుడు భోక్త చెప్పు. అప్పుడు ఏం చెప్పాలి? ఈశ్వరుడే భక్తుని చెప్పవలసి ఉంటుంది. అలా చెబితే మరి అప్పుడు ఏమైంది? ఈశ్వరునికి సంసారత్వం అనేది వచ్చేసింది. అంతే కదా, భక్తి అంటే వచ్చేసింది. మరి మరి ఈశ్వరుని కంటే వేరుగా సంసారం అనేది ఇంకోటి లేనందున అప్పుడు ఏమైపోయింది? సంసారమే ఇంక లేకపోవలసి వచ్చిన. అందుకంటే భిన్నంగా ఇంకో సంసారం లేదనుకుంటాం అనుకున్నప్పుడు ఏమవుద్ది? సంసారం అనేది లేకపోవాల్సి వస్తుంది. మరి ఇక్కడ సంసారం జరుగుతుందా లేదా? ఇప్పుడు ఈశ్వరుడికి సంసారత్వం అనేది అభిమతము కాదు మీ దృష్టిలో, అదే కదా. పూర్వపక్షం ఏమంటాడు? ఈశ్వరునికి సంసారత్వం అభిమతమో కాదు. మరి సంసారత్వం ఎప్పుడైతే అభిమతము కాలేదో అప్పుడు ఏమి సంసార అభావం కూడా అభిమతం కాదు. నీ దృష్టిలో ఈశ్వరుడికి సంసారత్వం అన్నటువంటి అభిమతం కాదని చెప్పినా, కాదని చెప్తే సంసారత్వ అభిమతం కాదంటే భోక్త అనేటువంటి ఒకటి ఉండాలి భిన్నంగా ఇంకొన్ని తీసుకుంటే. ఇప్పుడు సంసార అభావం కూడా అభిమతం కాదు. ఇది భాష్యకాలు రెండు తీసుకున్నారు అనమాట. అది సంసారత్వం అభిమతం కాదు, సంసారత్వ అభావిత్వం కూడా ఇక్కడ అది ఇచ్చాడు. ఈశ్వరస్య సంసారిత్వం ప్రాప్తం ఈశ్వర వ్యతిరేకేనవా సంసారిణ అన్యస్య సంసార అభావాత్తు సంసారాభావ ప్రసంగ ఉభయం అనిష్టం. ఇది సరే, ఎప్పుడు ఉభయం అది అనిష్టం అయిపోయిందో బాస్ ఇంకా బంధమోక్ష లేనే లేవు. ఇక్కడ చేస్తున్నాడు అనమాట. ఏమే హాయిగా అర్జునుడికేమో చెప్పేశాడు, అయ్యా వెళ్ళిపోతుంది మనస్సు, అందులో సందేహం లేదనేశాడు. ఇప్పుడు అర్జునుడికి ఏమైపోయింది? హాయి అయిపోయాయి. ఇంక సమంకాయ శిరోగ్రహం ఏమీ అవసరం లే, దారైన చలం ఏది అవసరం. ఇక హాయ్ అనుకున్నాడు, అంతే కదా. మరి ఎందుకంటే వెళ్ళిపోతుంది చెప్పేశాడు కాబట్టి నాకు యోగం అక్కర్లేదు, ఇంకేం అక్కర్లేదు అనుకున్నాడు. అలాగనే ఇప్పుడైతే ఇది వచ్చిందో అప్పుడు ఏమైపోయింది మనకి? ఆయన ఏందో అది కుదరలేదు, ఇది కుదరలేదు. అప్పుడు బంధము లేదు, మోక్షం దానికి కూడా వచ్చేసింది. అది చెప్తూ ఉన్నారు. బంధమోక్ష ఏదైతే ఉన్నదో అంటున్నామో మనము, అంటే ఒప్పుకుంటా బంధం లేదు మోక్షం లేదని, అంతవరకు ఒప్పుకోము. ఏదైతే ఉందంటున్నామో తత్తు హేతు శాస్త్ర ఆనర్ధక్య ప్రసంగా, ఏదైతే బంధానికి మోక్షానికి ఇది బంధరాహిత్యం చెబుతుంది, ఇది మోక్షాన్ని ఇస్తుందని శాస్త్రం ఉంది కదా. ఈయనకి ఎప్పుడైతే సంసారిత్వము అన్వయం కుదరలేదా, అసంసారిత్వం అన్వయమో కుదరదు. నువ్వు అసంసారం చెప్పినావు, అది కుదిరిందంటావా? అది కుదరలే, ఇది కుదరదు. ఈ రెండింటి కోసమే శాస్త్రం. ఆయన సంసారి, ఆయనతో సంసారిత్వము లేదు, అసంసారం చెప్పడానికి కదా శాస్త్రము. ఆ శాస్త్రం దేనికి? ఆ సంసారాన్ని తెలుసుకుంటే నువ్వు మోక్షంలో వెళ్ళినట్టు, సంసారాన్ని తెలుసుకుంటే బంధంలోకి వెళ్ళినట్టు. ఈ బంధమోక్షాలకి హేతుభూతమైన శాస్త్రాలన్నీ వ్యర్థమైపోతున్నాయి అన్నాడు. ఇప్పుడు బంధమోక్షాలకు కారణం శాస్త్రాలన్నీ ఏం ఉపయోగం లేదు. ఎవరంటున్నారు? ఈ ముక్క పూర్వపక్షి అది అది తీసుకొస్తున్నాడు. ఇక ప్రత్యక్షాది ప్రమాణ విరోధాత్, ఇంకా మరి ఇంకెందుకో ఇది ప్రత్యక్ష ప్రమాణం కూడా విరోధమే. ఇప్పుడు శాస్త్రం చెప్పింది ఏమిటి చెప్తుంది? ప్రత్యక్షము, అనుమానము, ఆగము ఇవన్నీ చెబుతూ ఉంటుంటుంది. దాని చేత మనకి సిద్ధి చేస్తుంటుంది. ఆ సిద్ధి చేస్తున్నటువంటి ప్రమాణాలన్నీ కూడా దీనికి విరోధం అయిపోతున్నాయి.
కాబట్టి ప్రత్యక్షేణ తావత్తు సుఖ దుఃఖ తద్దేతు లక్షణ సంసార ఉపలభ్యతే. ఈ విధంగా ఏదైతే ఉన్నదో అప్పుడు ఆ తావత్ సుఖము దుఃఖము తత్ హేతు లక్షణం సంసారమే ఉపలభ్యం. ఎందుకు? బంధంకి మోక్షానికి ఉన్న శాస్త్రాలు అనర్థమైపోయినాయి కాబట్టి సుఖ దుఃఖాలన్నీ సామాన్యమే. సుఖ దుఃఖాలను జయించేది ఏమిటి? ఆ బంధ మోక్షాలకు కారణమైన మోక్ష శాస్త్రాన్ని ఎవడైతే చదువుతాడో ఆయనకి సుఖ దుఃఖాలు పోతాయి. ఇప్పుడు ఆ శాస్త్రాలు వ్యర్థమైపోయినాయి కాబట్టి ఉపయోగం లేదు కాబట్టి ఆటోమేటిక్గా ఏది ఉపలభ్యత పొందబడుతున్నాడు? ఇతను సంసారం ఏం పొందుతున్నాడు? ఇతను జీవుడు సుఖ దుఃఖాలే పొందుతూ ఉన్నాడు. సరే, అయితే సుఖ దుఃఖ ఉపలబ్ధం అయితే ఇంకో మాట అనొచ్చు, ఏమే సుఖ దుఃఖాలు ఎప్పుడు ఉపలబ్ధమైనాయో మరి దీనికి కారణం ఏమిటి అని ప్రశ్న తీసుకోవచ్చు. సుఖ దుఃఖాలకి ఇంకో కారణం ధర్మాధర్మ నిమిత్త సంసార అనుమీయతే. ఇప్పుడు ప్రత్యక్షాన్ని శాస్త్రాలు మనకు కొట్టిపారేశారు. అనుమానాలు ఇంకోటి తీసుకోవచ్చు. అయ్యా మరి ఇప్పుడు ఎక్కడికి సంసారిత్వాన్ని కొట్టేశాడు. ఈ సుఖ దుఃఖానికి కారణం ఏది ఇప్పుడు మరి అంటే ధర్మాధర్మాలే సుఖ దుఃఖానికి కారణము అని అనుమీయతే. ఒకవేళ అనుమానం చేస్తే ఇప్పుడు ఏమైపోయింది? ఈ ధర్మాధర్మాలు సుఖ దుఃఖానికి కారణం. అలా తీసుకుంటే సర్వం ఏతత్తో అనుపపన్నం ఆత్మ ఈశ్వర ఐక్యత్వే. ఎప్పుడైతే ఈ విధంగా తీసుకొస్తూ ఉంటుంటే ఇప్పుడు జగత్కారణ స్వరూపమైనటువంటి ఇక పరమాత్మ ఏమి ఈ జగత్తుకి కారణస్వరూపుడు అన్నటువంటిది మాత్రం ఉపపన్నం ఇంకా ఒకే ఒక పరమాత్మ జగత్తునికి అభిన్న నిమిత్తోపాధాన అయినటువంటి కారణం ఏది ఉందో ఆ కారణం అనేది పోయింది. ఎందుకంటే ఇక ఏముంటే ఆటోమేటిక్గా ధర్మాధర్మ నిమిత్తం అయిపోయింది. దానివల్ల సుఖ దుఃఖాలు వస్తున్నాయి కాబట్టి ఒప్పుకోలేదు కాబట్టి భిన్నానికి అక్కడ భోక్తకి దాని సంబంధానికి ఇక్కడికి వచ్చేసరికి ఏమొచ్చింది? ధర్మాధర్మాల నిమిత్తం ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంటాయి, సుఖ దుఃఖాలు వస్తుంటాయి, పోతూ ఉంటుంటాయి. అందుచేత ఇంక జగత్ కారణానికి ఈశ్వరుడి కారణమని గాని సర్వానికి ఆధారం ఈశ్వరుడని గాని సిద్ధింపదు అని కొట్టేశాడు. ఎవరు? పౌరపక్షి. తెలిసింది ఇప్పుడు. ఏమిటి మనకి భాష్యంలో వచ్చింది అంటే 2 ముక్కలు అంతే. పూర్వపక్షి ఏమంటారంటే నీవు అన్ని క్షేత్రం ఒకడు అన్నావు కాబట్టి అతడు మాత్రం వీలు పడదు అనేశాడు. ఒకడిప్పుడు వీలు పడదు. ఎందుకు వీలు పడదు అని అడిగాడు. ఎవరు? సిద్ధాంతి. ఎందుకు వీలు పడదు అంటే మనం తింటూ ఉన్నాము, చేస్తూ ఉన్నాము, వీటికి ఒక భోక్త కర్త ఉండాలి కాబట్టి నువ్వు అసంసారి ఎందు ఈ భోక్తృత్వం కర్తృత్వం లేదు కదా మరి ఇప్పుడు. అందుకని ఇంకొకటి తీసుకోవాలి కదా, మనం ఇంకొకటి తీసుకోవాలి. వేరుగా ఉన్న తీసుకుంటే ఇప్పుడు ఆయనకి అసంసారి అనేది వర్తించదు. ఇంకోటి ఉన్నారు కదా, ఏకమైన మాట వర్తించదు, అనేకమైన మాట ఒప్పుకో. ఏకమైన మాట వర్తించదు. ఆయన ఏకం ఉన్నాడు, ఆయన మొదలే చెప్పేసి అసంసారాన్ని ఏ పని చేయడు. అసంసారం అంటే ఏమిటి? నాకేం సంబంధం లేదయ్యా మీ సంసారం అంటే ఏమిటి? ఆయనకేం పని లేదన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఒప్పుకుంటే అయితే ఇప్పుడు ఒప్పుకున్నావు కదా, ఇంకోటి ఒప్పుకుంటే అప్పుడు ఏమైపోయింది? ఇంక ఏకత్వం పోయింది. ఇక అక్కడి నుంచి ఏమొచ్చింది మరి? బంధానికి మోక్షానికి హేతుదాయక శాస్త్రాలు ఉన్నాయో అనేకత్వాన్ని సాధించి ఇంకొకటి లేదు, అది నేను అనుకున్న అహం బ్రహ్మ బ్రహ్మే మోక్షం కదా, దానికి సంబంధమైన శాస్త్రాలన్నీ కూడా వ్యర్థమైపోయినాయి. ఇంకో వృధా, ఏమి చదవక్కర్లే. అవి వ్యర్థమైపోతే సుఖ దుఃఖాలు మాత్రం ఉంటాయి. సుఖ దుఃఖాలు ఎలా వస్తున్నాయంటే ఆటోమేటిక్ నువ్వు ధర్మం చేస్తే సుఖము, అధర్మం చేస్తే ఈ విధంగా ఉంటుంటే ఇంక ఈశ్వరునితో పని లేదు, ఈశ్వరునికి ఏకత్వ సిద్ధి లేదని చెప్పినాడు. అది అక్కడ ఉన్నటువంటి కీలకం అది. ఇప్పుడు ఈశ్వరునికి ఏకత్వ సిద్ధి లేదు అంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఆయన ఏకత్వ సిద్ధి చేయడానికే కదా మన యొక్క పని అందింది. ఆయన ఏకత్వ సిద్ధి లేదు అనే దానికే కుదరదు. ఇది విషయం చెప్పారనమాట. ఇంతవరకు కూడా ఈ ధర్మాధర్మ మూలకం ఆయన సంసారం ప్రవృత్తి అనుమాన ప్రమాణం వలనేమైంది సంసారం సిద్ధిస్తున్నదని అవశ్యం అంగీకరించవలేను అని జీవిష్టులకి ఏకత్వం లేదు అన్నాడు. అప్పుడు ఇప్పుడు చెప్తున్నాడు అనమాట, నువ్వేది ఏకత్వం లేదన్నావో ఆ మాట మాత్రం కాదు ముందు ఖండించాడు.
ఏదయ్యా నువ్వు ఏకత్వం లేదు అన్నావో ఆ మాట మాత్రం కాదు. అది ముందు నా కాదు, నువ్వన్న మాట కాదు. నానా అంటే ఏమిటే కాదు. నువ్వు తీసుకో అంటాడు వాడు, నానా అంటాడు వీడు, అంటే కాదు కాదనమాట. వద్దని నువ్వన్న మాట కాదు కాదు. ఎందుకు కాదు అని అన్నాడు ఆయన. ఎవరు? నా మాట ఎందుకు కాదన్నావు అంటే జ్ఞాన అజ్ఞానయో అన్యత్వే నా ఉపపత్తే. అది ఇక్కడ జ్ఞానానికి అజ్ఞానానికి అన్యత్వం భిన్నముందు కానీ ఉపపత్తి అంటే రెండింటికి సమానత్వం అనేది సిద్ధించదు అని చెప్పాడు. రెండింటికి ఉపపత్తి సమత్వం అనేది ఎప్పుడో సిద్ధించదు. ఎందుకు సిద్ధించదు? నీ మాటనే, అది నీ మాటనే, ఎవరు చెప్పినారా అన్నాడు. ఎవరు? నీ అభిప్రాయాలు నేను ఒప్పుకోను. ఏమే నీ అభిప్రాయం నేను ఒప్పుకోను. మరి పూర్వం నుంచి వస్తున్న శాస్త్రాచార్యుల అభిప్రాయం ఏమైనా ఉందా లేదా అని అడిగినాడు. ఎవరు? పూర్వపక్షి. ఉందయ్యా, లేకుండా నా మాట చెప్తానా? ఏ మాట చెప్పన్నాడు? దూరమేతే విపరీతే విశూచి అవిద్యాయాచ విద్యేతి జ్ఞాత అని చెప్పాడు. ఇక్కడ రెండే, విద్యేతి జ్ఞాత అవిద్యాయాచ విశూచి. ఈ రెండుకి ఎంత భేదం తెలుసా? అయితే ఈ రెండింటికి దూరం అని చెప్పేశాడు. ఇజ్జికే చెప్పేశాడు ఇక్కడ. విద్యేతి జ్ఞాత, విద్యేతి జ్ఞాత. విద్య అంటే ఏమిటి? జ్ఞాత, తెలుసుకున్నవాడు, జ్ఞానం. ఇది అవిద్య విశూచి విపరీతం. అవిద్య అనేది విశూచి విపరీతం అనమాట. అది విపరీతం, ఇది జ్ఞానం. ఇప్పుడు తాడిని తాడిగా చూస్తే జ్ఞాత, తాడిని పాముగా చూస్తే విశూచి విపరీతం. తాడిని పాముగా చూస్తే విశూచి విపరీతం. ఇప్పుడు త్రాడిని పాముగా చూసేది అవిద్య అయింది, త్రాడిని త్రాడిగా చూసేది జ్ఞానమైంది. ఈ రెండుకి ఎంత దూరం ఉంది? చాలా దూరం. త్రాడుగా కనబడితే కాళ్ళు దాని మీద వేసుకొని కూడా పోతాడు. పాము అనుకుంటే ఇప్పుడు వెనక్కి బయలుదేరి ఒళ్ళు చెమటలు కారిపోయి జన్మకి బీపీ షుగర్లన్నీ పెరిగిపోతాయి ఏమంటారు? అందుచేత దూరం. నా ఉపపత్తి, దానికి దీనికి ఉపపత్తి లేదు. అది మీరన్ని మాట ఇప్పుడు వస్తుందన్నమాట. అవిద్య ఎంతవరకు ఉందో అంతవరకు అజ్ఞానం ఉన్నవాడికి తెలియదు, జ్ఞానం వాడికి తెలుస్తుంది. అది తథాచ, ఆ విషయం వల్ల తయోహో విద్యా అవిద్యా విషయో ఫలభేదోపి విరుద్ధ నిర్దిష్ట. ఇప్పుడు విద్యాఫలం వేరు, అవిద్యాఫలం వేరు. విద్యామృతమశ్నుతే చెప్పారు కదా మనకి. ఏం చెప్పారు మరి? రెండు చెప్పారు. అవిద్య ఒకటి, విద్య ఒకటి. విద్యయా అమృతమస్తే, అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయామృతమశ్నుతి. అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతం అశ్నుతి అన్నాడు. విద్యాంచా విద్యాంచేస్తద్వేదో ఉభయం లభతే, అవిద్యా మృత్యుం తీర్త్వా విద్యామృత మశ్నుతి. కాబట్టి అవిద్యాఫలం అదైపోయింది, విద్యాఫలం ఒకటి. అందుచేత ఆ రెండు కారణాల వల్ల ఫలభేదం కూడా భిన్నమైపోయింది. ఫలభేదం భిన్నమైపోయింది కాబట్టి నా ఉపపత్తి, నువ్వు చెప్పిన మాట ఉపపత్తి లేదు అన్నారు. ఫలదు ఎందుకు అంటే ఇంకా చెప్పినారు ఫలభేదం ఎట్లాగే అయింది, ఫలభేదం ఎట్లా వచ్చింది. ఇంకో స్థుతి చెప్తున్నారు. శ్రేయశ్చ ప్రేయశ్చేతి చెప్పారు. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేత తౌ సంపరీత్య వివినక్తి ధీర అని చెప్పాడు. కాబట్టి ఈ రెండు కలిసి ఉంటాయి. ధీర వివినక్తి. ధీరుడు ఏం చేస్తాడు? ఇది శ్రేయం, ఇది ప్రాయం. పాలనీర న్యాయంతో హంస చేసేటట్టుగా చేస్తాడు. అయితే ఏమిటి చేస్తాడు మరి? శ్రేయ విద్యా విషయ. శ్రేయస్సు ఏమిటి? విద్యా విషయం. శ్రేయస్సు జ్ఞాన విషయం, శ్రేయస్సు అమృత విషయం. విద్య అమృతం అశ్నుతి. ఇంకా చెప్పాడు ప్రేయస్తు అవిద్యా కార్యమితి తథాచ యాసః. ఈ విధంగా మనకి చెప్పినారు. అందుచేత శ్రేయో మార్గం వేరు, ప్రేయో మార్గం వేరు వేరు.
చెప్పి ఇంకా చెప్తున్నారు ద్వావిమౌ అథ పంథానౌ ఇత్యాది ఇమౌ ద్వావివ పంథానౌ ఇత్యాది అని. పంథాహ అంటే ఏంటి? మార్గాలు. ద్వౌ ఇమౌ, ఈ మార్గాలు ఇన్ని 2 ఉన్నాయి చెప్పారు. ఒకటి శ్రేయ మార్గం ఉంది, రెండవది ప్రయోగ మార్గం ఉంది. ఇక ఏం చెప్తున్నారు అయితే ఇందులో ఇహచ ద్వే నిష్టే ఉక్తే. ఇహచ ఇక్కడ కూడా చెప్పినారు. ఎక్కడ? ఈ భగవద్గీతలో. ఇహచ అంటే ఇహ ఇక్కడ, ఇహ అంటే ఇక్కడ, ఇక్కడ అంటే ఎక్కడ? భగవద్గీత. భగవద్గీతలో చెప్పారు కదా మనకి, లోకేస్మిన్ ద్విధా నిష్ట పురా ప్రోక్త మయా నఖ. అస్మిన్ లోకే ద్విధా నిష్ట మయా ప్రోక్త. ఈ లోకంలో 2 నిష్ఠలు నా చేత చెప్పండి. ఒకటి జ్ఞాననిష్ట, రెండవది కర్మనిష్ట. జ్ఞానయోగేన సాంఖ్యానం, కర్మయోగేన యోగినాం అని ఇక్కడ 2 కూడా చెప్పుకొచ్చారు. ఇందుచేత అయ్యా ఇక చ ద్వేవి నిష్ఠే ఉక్తే అవిద్యాచ సహకార్యేన అవిద్యయా హాతవ్యేతి. అవిద్యాచ సహ విద్య ఏంటి? అవిద్య ఒకటి, అవిద్య కార్యము 2. అక్కడ ఎందుకు ఇచ్చండి? అవిద్యాచ, అవిద్య కార్యేన చ సహ. అవిద్య ఒకటి, అవిద్య కార్యం. ఈ 2 దేని చేత? విద్యయ హాతవ్య, జ్ఞానం చేత 2 పోతున్నాయి. హాతవ్యం అంటే హాతుం యోగ్యం, అదనమాట. కాబట్టి 2 పోతున్నాయి. దేని చేత పోతున్నాయి? జ్ఞానం చేత. ఈ 2 భిన్న భిన్నమైన ఈ అవిద్య ఏం చేస్తుందంటే విద్య చేత పోతూ ఉన్నది. ఆతవ్య ఇది స్మృతి న్యాయభ్య అవగమ్యతే. ఈ విధంగా శృతులు చెప్తున్నాయి. మనకి ఈ యొక్క ఉక్తులు కూడా, న్యాయ ఉక్తులు కూడా చెబుతూ ఉన్నాయి. శృతయ తావత్తు ఇంకొక శృతే, ఇంకో తావా, అటువంటి శృతి ఇంకోటి చెప్తున్నాను విను, ఏమి నష్టమో ఏమి లాభమో అని అంటున్నాడు. ఎవరు? సిద్ధాంతి. ఇక చేదవేదీ తద సత్యమస్తి నచేదికా వేదీన్ మహతీ వినష్టి. ఇది కేనోపనిషత్తులో వాక్యాన్ని ఇక్కడ ఒకటి ఉదాహరణ ఇచ్చారు. ఇహ చేతు అవేదీతు అథ సత్యమస్తి. ఇహ ఈ లోకంలో అవేదీతి చేతు చక్కగా తెలుసుకున్నట్లు అయితే, ఈ లోకంలో మనము ఉన్నది ఉన్నట్లు తెలుసుకున్నట్లు అయితే అధ సత్యమస్తి, అది నిజం, అది యథార్థం, అది యాథాత్మ్యం అని చెప్పేసినారు. ఇక చేదవేది అధ సత్యమస్తి. ఈ లోకంలో మనం ఎన్ని కార్యక్రమాలు చేసుకోమని మనకు వద్దని శాస్త్రం ఎవరికి చెప్పలేదు. ఏం వేదాంతం వింటే మొత్తం ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని కానీ, వాకలు వదిలి వెళ్ళిపోవాలని కానీ ఈ సిద్ధాంతం ఎక్కడా లేదు. అది వేదాంతం ఎట్టుంటే ఇవన్నీ వదిలిపోవాలేమో అని భయం అందరికీ. వదిలిపోవాలని సిద్ధాంతమే లేదు. అలా వదిలిపోతే అర్జునుడి కింద బోధిస్తాడు. ఎక్కడ అడవిలోకి వెళ్ళి ఈ విరక్తికు బోధించేవాడు ఎవడు? శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించాడు. ఎందుకంటే నువ్వు ఇందులోనే ఉండి నువ్వు జీవన్ముక్తుడు కావయ్యా అని బోధించినాడు ఆయనకి. ఆయన ఉదాహరణ. అందుచేత ఇక్కడ నీ చేయవలసింది ఏంటి? ఇక చేత అవేదీత్వం. అది అంతే. ఏది సత్యము ఏది అసత్యము నువ్వు తెలుసుకోవాలంటే విచారణ చేసి ఏది తెలుసుకుంటే స్వాత్మ యొక్క సత్యాన్ని గ్రహించినట్లు అవుతూ ఉన్నదో అది తెలుసుకో. అది ఒకటి తెలుసుకొని పనులు మానేకో. నేను తెలిసేసుకున్నాను, నేను గొప్పవాడిని అయిపోయి నేను ఇంకే పని చేయను, ఇంట్లో ఉంటే ఎప్పుడు నీ గ్లాస్ కూడా పక్కన పెట్టను, ఈ వేషాలు మాను అంటున్నాడు ఎవరు? నీ పని నువ్వు చేసుకో. మళ్ళీ నీ పని నువ్వు చేసుకోవలసిందే. ఎందుకంటే నీ ప్రారంభంలో నీకున్న కర్మ నువ్వు చేసుకుంటే అది నీకు ముక్తి. సరే చేసుకోలేని పరిస్థితి అందిస్తుంది, ఆ తర్వాత సంగతి. కొంతమంది ఏంటి, నాకు అంత జ్ఞానం కలిగిపోయింది కాబట్టి, నేను పెద్ద వేదాంతిని అయిపోయాను కాబట్టి ఇదిలో అందరూ నాకు గౌరవిస్తుంటే ఇంట్లో మీరే ఇన్ని పనులు చెప్తారు అంటారు. ఇది అనమాట. అందుకే నాకు ఇల్లు వదిలేని బుద్ధి పడుతుంది. ఇది గౌరవం కోసం. ఏమంటారా?
అందుకని నాకు ఇల్లు వదిలిపోతుంది. ఇల్లు వదిలే నేను గౌరవించినా నీ గౌరవం వేరు, నీ చేయవలసినట్టు నువ్వు చేసుకో. అందుకని వేదాంతం వంట పెడితే కష్టమైన కొంతమంది వంట పెట్టించుకోరు. అలా పై వంట పెడితే ఏమైపోతాను ఏమీ అయిపోము. ఆహారం వంట పెడితేనే శరీరం బాగుంటుంది. శరీరం బాగుండాలంటే ఏం చేయాలి? ఆహారం అనేది వంట పట్టాలి. అప్పుడు శరీరం హాయిగా ఉంటుంది అనమాట. ఎంత వెయిట్ ఉండాలో ఎంత లైట్ ఉండాలో అన్నీ ఉంటాయి అందులోను. అలాగనే మనకి వేదాంతం వంట పెడితే మన మనసు ఎప్పుడు ఎంత బ్యాలెన్స్ ఉండాలో అది ఉంటుంది. అది ఇందుకే మన మనస్సును మనం బ్యాలెన్స్ చేసుకోవడానికే వేదాంతం. అది అది అయితే మరి ఈ మనస్సు బ్యాలెన్స్ దేనికంటే ఈ వేదాంతం పూర్తిగా పడితే, సగం పట్టి సగం పట్టకపోతే మళ్ళీ ఆ బ్యాలెన్స్ అటు ఇటు అయిపోద్ది. అందుకు బాగా పట్టించుకోవాలి. అందుకు చెప్తూ ఉన్నారు, అయ్యా ఇహ చేత్ అవేదీతు. ఇహ ఈ లోకంలో అవేదీతి చేత్తు నువ్వు చక్కగా తెలుసుకున్నట్లయితే అద సత్యమస్తి. నువ్వెవరు? సత్యవంతుడు, సత్య సంపన్నుడు, నువ్వు జ్ఞానివి. నువ్వు చేయదగిన కర్మాన్ని చేసిన వాడు. అద సత్యమస్తి. నచేత్ ఇక వేదీన్ మహతీ వినష్టి అనిశాడు బాస్. ఇహ ఈ లోకములో నువ్వు అవేదీతి నచేత్ నువ్వు తెలుసుకోనట్లయితే గొప్ప నష్టాన్ని పొందిపోయిన. మనకి జీవితంలో ఏది నష్టము ఏది లాభం ప్రశ్న. ఇప్పుడు ఏది నష్టము ఏది లాభం అంటే మనకున్న ఆస్తి లాభము కాదు నష్టము కాదు. మనకెంతవరకు నష్టం లేదు. తల్లి గర్భము నుండి ధనము తేడేవాడు వెళ్ళిపోయిన నాడు వెంటరాదు. అప్పుడు తెచ్చి ఇప్పుడు పట్టుకెళ్ళకపోతే నష్టం. అప్పుడు తెచ్చి ఇప్పుడు పట్టుకెళ్ళకపోతే ఏమిటి? నష్టం. అప్పుడు ధ్యానం లేదు, ఇప్పుడు ఏమి నష్టం వచ్చింది మనకి? సరే ఈ లాభ నష్టాలు అనుకోవాలి. వ్యవహారానికి అనుకోకపోతే మరి కొమ్మలిగిపోతే మరి నష్టం వస్తే మరి దాన్ని సరిదిద్దుకోవాలి కదా. ఇవి మా సామాన్యం. ఏది నష్టం ఏది లాభం అంటే ఏది తెలుసుకోదగినది తన స్వరూప జ్ఞానము అది తెలుసుకోవడమే లాభం. ఏదైతే మనం తెలుసుకోదగినది తెలుసుకోలేదు మన జీవితంలో మనం చాలా నష్టపోయినట్టు. తెలిసింది అందరికీ. నేను ఈ మధ్యన చాలా నష్టపోయానండి. అది అది కరెక్టే, దానికి కాదని లేదు. కానీ అసలు నష్టం మన జీవితంలో లాభమా నష్టమా? ఈ లాభాన్ని చూసుకొని వాడు ఆ నష్టం వచ్చినా సంతోషిస్తాడు. ఏ లాభాన్ని? తెలుసుకోదగిన తెలుసుకొని ఎందుకు ఈ లాభం దగ్గర ఏ లాభాన్ని పొంది అంతకంటే లాభం అధికమైన నమన్యతే వాడు భావింపడో వాడికి నష్టమే లేదు. అది అలాగని చెప్పి మనం అన్ని నష్టం చేయని నేను చెప్పలే. ఇప్పుడు అదే వస్తుంది కానీ మన లాభం లెక్కలు చూసుకోవాలి. అవి రోజులు లావాదేవీలు చూసుకుంటాము సాయంకాలం లాభ నష్టాలు. ఇప్పుడు మన శరీరానికి మనం రేపు విడిచిపోతే మన శరీరం పోయిన తర్వాత ఎవరు రాడు కదా. ఎవడు వస్తాడా? ఎవరికి వారే ఏమునా తీరే. మరి మన లాభ నష్టాలు మనం ఇప్పుడు బ్యాలెన్స్ పెట్టుకోవాలి. ఈ బ్యాంకులో వేసుకుంటున్నామా లేదా? ఎందుకు వేసుకుంటున్నాము? మనకు ఆలోచన చేయలేనప్పుడు ఆ డబ్బులు ఇచ్చి ఎవడైనా మనకి పోషిస్తాడు అన్నటువంటి ధైర్యం మనకి. అలాగనే ఈ శరీరం ఉంటుండగానే అది మళ్ళీ మన బ్యాంకులో వేసుకోవాలి. ఏం వేసుకోవాలంటే ఈ జ్ఞానం. ఎందుకంటే సమాజం కోటిన జ్ఞానేనా సదృశ్యం. ఎన్ని పూజలు చేసినా అన్ని చేసినా ఈ జ్ఞానానికి సమానమైన లాభం ఇంకోటి లేదు. అయితే వద్దని చెప్పలేదు, అవన్నీ చెయ్యాలి. అవి చేయకపోతే ఎలా చెప్పండి? వ్యాపారం లేకపోతే ఉండాలి. అవన్నీ మామూలుగా. కానీ జ్ఞానం రాకపోతే అవే కాపాడుతాయి. కాపాడేది ఏమిటి? అవే కాపాడుతాయి. ఇది లేకపోతే రెండు నష్టం అయిపోతాయి. అందుచేత అది ఉండాలి, ఇది ఉండాలి. ఇది చెప్పేశారు. తమేవం విద్వాన్ అమృతిగ భవతి నాణ్యపంతా విద్యతేయనాయ. ఏవం ఈ ప్రకారముగా విద్వాన్ అమృత ఇహ భవతి. విద్వాంసుడు ఈ జన్మలోనే జన్మవృత్తిరహితమైనటువంటి స్థితిని పొందుచున్నాడు. అన్య పంతా విద్యత అయినాయా. దీనికంటే వేరే మార్గం ఇంకోటి లోకంలో లేనే లేదు. విద్వాన్ న వివేతి కుతశ్చన. ఏమి విద్వాన్? ఎవరు విద్వాంసుడు దేన్ని భయపడడు. విద్వాంసుడు ఎప్పుడు కూడా ఏ ఒక్క అంశానికి భయపడని చెప్పారు. అందుచేత ఎవరికి భయమయ్యా? అవిదిశస్తు అధతస్య భయం భవతి.
ఎవరికి భయం అంటే చెప్పాడు. అవిదిశస్తు అధ తస్య భయం భవతి. విద్వాంసుని కాని వాడికే భయం. అది ఇక్కడికి ఇది ఒకసారి చదివి వదిలిపెడతానులే. అవిద్యాయామంతరే వర్తమాన బ్రహ్మవేద బ్రహ్మయు భవతి అన్యో అసౌ అన్యోహమస్మీతి న సవేద యథా పశుదేవం సదేవానాం ఆత్మవిద్య స ఇదం సర్వం భవతి యథా చర్మవతిత్యాద్యాః సహస్రశః స్మృతేచ్చ అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః ఇహైవ తర్జితస్తద్వేషాం సామ్యే స్థితం మనః సమం పశ్చనే సర్వతిత్యాద్యాః. ఇది భాష్యం. దీనివల్ల రేపు మనం వివరించుకుంటాం. కాబట్టి ఈ విధంగా ఇది క్షేత్రము, ఇది క్షేత్రజ్ఞుడు అన్నటువంటి జ్ఞానాన్ని మనం గట్టిపరచుకోవడానికి ఇది భాష్యం అన్నమాట. ఇటువంటి సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని, చక్కనైనటువంటి విజ్ఞానాన్ని ఆ భగవంతుడు ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ అందరికీ సదా రక్షించుగాక. ఓం.